अपारकारुण्यसुधाम्बुराशिं श्रीशारदाम्बां प्रणतोऽस्मि नित्यं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ఈ ఓర్వకల్లు గ్రామానికి ఇంతకుముందు మా పరమపూజ్య గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు విచ్చేసి సమస్త భక్తులని అనుగ్రహించి ఇక్కడ ప్రాచీన కాలం నుంచి సమస్త భక్తజనుల ఆరాధ్య దేవుడిగా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి శ్రీ జీవేశ్వర స్వామి సన్నిధిలో మహాకుంభాభిషేకాన్ని తమ అమృతహస్తములతో చేసి అందరినీ కూడా విశేషంగా అనుగ్రహించారు. ఆ తర్వాత వారి యొక్క ఆజ్ఞానుసారంగా మా యాత్రలో భాగంగా 2018వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చినప్పుడు సహస్రచండీ మహాయాగం అనుష్ఠానం అనేది ఎంతో వైభవపేతంగా నిర్వహించబడింది. సమస్త భక్తులందరూ కూడా ఆ మహాయాగంలో విశేషంగా ఆ మహాయాగాన్ని దర్శించి దానిలో వారి వారి సేవను అర్పించి జగన్మాత యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ విధంగా ఇంతకుముందు వచ్చినటువంటి సందర్భంలో, మా గురువులు వచ్చినటువంటి సందర్భంలో, విచ్చేసినటువంటి సందర్భంలో, మేము ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఇటువంటి 2 అపూర్వమైనటువంటి ఘట్టాలు ఆ సందర్భంలో సంపన్నమైనాయి. ఇప్పుడు మరల ఈ విజయయాత్రలో భాగంగా, ఈ యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ సందర్భంలో ఇంకొక అత్యంత విశిష్టమైనటువంటి కార్యం ప్రారంభం అవుతూ ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. అదే ఇక్కడ శ్రీ విద్యాభారతి వేద విద్యాపీఠం అనేటటువంటి నామంతో వేద పాఠశాల యొక్క నిర్మాణాన్ని ప్రారంభించి దానికి శంకుస్థాపన చేసి వేద పాఠశాల యొక్క నిర్మాణాన్ని ప్రారంభించి వేద విద్య, ఈ వైదికమైనటువంటి విద్యని విశేషంగా ప్రవర్ధమానం చేయడానికి చేస్తూ ఉన్నటువంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి కార్యం రేపటి రోజున ప్రారంభమవుతూ ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ విధంగా ఇక్కడ ఈ గ్రామంలో, ఈ ప్రదేశంలో ఇటువంటి ధార్మికమైన జాగృతి అనేది జరుగుతూ ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. మన భారతదేశంలో, అందులోనూ మన భారతదేశం యొక్క ఈ దక్షిణ భాగంలో ఈ రాయలసీమ ప్రాంతం అనేది చాలా ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఇందులో ఈ ప్రాంతంలో అంతా కూడా మన భారతదేశం యొక్క, మన ప్రాచీన కాలం యొక్క ఇతిహాసం అనేది ఈ ప్రాంతంలో విశేషంగా ఉన్నది. ఎంతో ఒక విశిష్టమైనటువంటి ఈ ప్రాంతానికి ఇక్కడ ఎన్నో క్షేత్రములున్నాయి, ఎంతో ప్రాచీన ఇతిహాసములున్నాయి. మన వెనకటి రాజమహారాజులందరూ కూడా ఎంతో ధర్మిష్ఠులైనటువంటి రాజమహారాజులు అందరూ కూడా పరిపాలించినటువంటి ఆ ఒక ఇతిహాసం అనేది ఇక్కడ ఉన్నది. అదేవిధంగా మన భారతదేశం యొక్క చరిత్రలోనే అత్యంత విశిష్టమైనటువంటి సామ్రాజ్యంగా, మన హిందూ ధర్మ సామ్రాజ్యంగా ఏ సామ్రాజ్యం అయితే ప్రకాశమానమై ఉండిందో, ఏ సామ్రాజ్యాన్నైతే జగద్గురు శ్రీ శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు స్థాపింపజేయించారో ఆ ఒక సామ్రాజ్యమే విజయనగర సామ్రాజ్యం. జగద్గురు శ్రీ శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు అంటే ఈ పీఠం యొక్క, ఈ శృంగేరి శారదా పీఠం యొక్క 12వ అధిపతులుగా ఉండి విశేషంగా వేదములకి భాష్యాల్ని రచించినటువంటి వారు. ఇవాల్టి రోజున వేదముల యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే మనకున్న ఒకే ఒక ఆధారం అంటే విద్యారణ్య మహాస్వామి వారు రచించినటువంటి వేద భాష్యం. కాబట్టి వారు స్థాపన చేయించినటువంటి హరిహరరాయుడు మరియు బుక్కరాయుడు వారిద్దరినీ కూడా అనుగ్రహించి వారి చేత స్థాపన చేయించినటువంటి విజయనగర సామ్రాజ్యం
ఏదైతే ఉందో ఆ విజయనగర సామ్రాజ్యం యొక్క రాజమహారాజులు వారందరూ కూడా విశేషంగా పరిపాలించి, విశేషంగా ఈ ప్రాంతం ఇక్కడంతా కూడా ఆ ఒక సామ్రాజ్యం వల్లే, ఆ సామ్రాజ్యం అనేది మన ఈ దక్షిణ భారతానికి ఒక పెద్ద కవచంలాగా పనిచేసింది. ఎంతోమంది మన భారతదేశాన్ని ఆక్రమించి సంపూర్ణంగా కన్యాకుమారి వరకు ఈ భారతదేశాన్ని ఆక్రమించాలి అని ప్రయత్నం చేస్తూ వచ్చినటువంటి వారందరినీ కూడా, ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా తిప్పికొట్టి వాళ్ళందరినీ కూడా ఓడించి మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళని పంపించేటటువంటి ప్రయత్నం, ఆ పంపించినటువంటి ఒక కార్యం ఈ సామ్రాజ్యం అనేది చేసింది. కాబట్టి అటువంటి ఆ ఇతిహాసం, విశేషమైనటువంటి ఇతిహాసం మనకి ఇక్కడ ఎన్నో చోట్ల కనబడుతుంది. ఎన్నో శాసనాలు, వాటన్నిటిలో కూడా మనకి ఎంతో చరిత్రని ఇక్కడ చూడగలుగుతాం. కాబట్టి ఇటువంటి ఈ ప్రదేశంలో విశేషంగా మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మం, ఏదైతే సనాతన ధర్మమో అదే హిందూ ధర్మం, ఏదైతే హిందూ ధర్మమో అదే సనాతన ధర్మం. ఆ పేర్లు మాత్రం రెండున్నాయి అంతే, కానీ అర్థం మాత్రం ఒకటే. కాబట్టి అటువంటి ఈ హిందూ ధర్మం, మన సనాతన హిందూ ధర్మానికి మూలమైనటువంటి, మూల ప్రమాణములైనటువంటి వేద శాస్త్రముల యొక్క, ఈ వైదిక విద్య యొక్క ప్రచారం అనేది విశేషంగా జరగాలి, ఇంకా కూడా విశేషంగా జరగాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఇక్కడ ఈ గ్రామంలో ఈ వేద పాఠశాలను ప్రారంభించాలి అనేటటువంటి సంకల్పాన్ని మీరందరూ కూడా చేసి ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకు అనంటే వేదములలో సమస్త జగత్తుకి కావలసినటువంటి ఎన్నో విషయాల్ని చెప్పారు. ఇక్కడ ఈ వేదములలో మనకి మోక్షాన్ని పొందడానికి కావాల్సినటువంటి తత్వజ్ఞానం ఏదైతే ఉందో ఆ తత్వముల గురించి కూడా ఉపనిషత్తుల్లో ఉపదేశం చేశారు. ఉపనిషత్తులలో వేదముల్లో అంతర్గతంగా ఉన్నటువంటి ఉపనిషత్ భాగంలో ఆ పరబ్రహ్మ తత్వాన్ని విస్తారంగా తెలియజేశారు. అదేవిధంగా మనం అనుష్ఠించవలసినటువంటి ఎన్నో ధర్మాలని విశేషంగా వేదములలో అనుష్ఠానములని, ధర్మములని వేదముల్లో విస్తారంగా ప్రతిపాదన చేసి ఉన్నారు. అదేవిధంగా మనం అనుసరించవలసినటువంటి నీతిని, ఒక లౌకిక ప్రపంచంలో ఉత్తమమైనటువంటి సమాజం యొక్క నిర్మాణానికి కావాల్సినటువంటి ఎన్నో నీతులను కూడా మనకి వేదములు ఉపదేశిస్తూ ఉన్నాయి. కేవలం ఏదో తత్వజ్ఞానం, ఇంకేదో కొన్ని ధార్మికమైనటువంటి విషయాలు మాత్రమే కాదు. వేదంలో చెప్పబడినటువంటి ఎన్నో విషయాలు ఏ విధమైనటువంటి జాతి మత భేదం లేకుండా ఎంతో మందికి జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందడానికి కావలసినటువంటి విషయాల్ని కూడా వేదములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అనంటే ఎంతో గొప్పగా ఆ వేదములు మనకి తెలియజేస్తున్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అనంటే మనిషికి జీవితంలో అత్యంత ఆవశ్యకమైనటువంటి ఒక ఉపదేశం, దాన్ని వేదంలో చెప్పారు. ఆ మనిషి ఎవరైనా సరే దానికి కావలసినటువంటి ఒక ఉపదేశం అనేది ఉంది. ఉదాహరణకి వేదంలో ఏమిటి అనంటే, వేదముల్లో ఒక మంత్రం ఉంది. ఏమిటి? యోసౌ తపన్నుదేతి స సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోదేతి అని ఒక మాట ఉంది. దీని యొక్క అర్థం ఏమిటి అనంటే, ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. ఎలాగో ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయం అయితేనే మనకి రోజు ప్రారంభమయ్యేది. కాబట్టి సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తూనే ఉంటాడు. అయితే ఈ ఉదయించేటటువంటి సూర్యుడు ఏం చేస్తున్నాడట అనంటే, ఆయన ఉదయించే సమయంలో ఈ ప్రపంచంలో ఉండేటటువంటి అందరి యొక్క, అంటే మనుషులు, ప్రాణులు అందరి యొక్క ప్రాణముల నుంచి, అంటే ఆయుష్ నుంచి ఒక భాగాన్ని తాను తీసుకొని ఉదయిస్తున్నాడు అని వేదం చెప్తోంది. యోసౌ తపన్నుదేతి స సర్వేషాం భూతానాం, మనుషులైన అన్ని ప్రాణులు అందరి యొక్క ప్రాణము, అందరి యొక్క ఆయుష్యం నుంచి ఒక భాగాన్ని తాను తీసుకొని ఉదయిస్తున్నాడు అని వేదం మనకి చెప్తూ ఉన్నది. అదే ఈ మాట యొక్క అర్థం. అంటే ఇక్కడ మనకి ఒక ప్రశ్న ఏమొస్తుందంటే, ఆయన ఉదయించడం కోసం మా ప్రాణం నుంచే ఒక భాగం, అంటే మా ఆయుష్యం నుంచే ఒక భాగం ఎందుకు తీసుకోవాలి? మేమెందుకు ఇవ్వాలి? మా ఆయుష్యాన్ని ఆయనకి ఎందుకు ఇవ్వాలి? ఆయన పాటికి ఆయన ఉదయించవచ్చు కదా. ఆయన ఉదయించాలంటే మా ఆయుష్యంలోంచి ఒక భాగం ఎందుకు తీసుకోవడం? మా ఆయుష్యం మాది, ఎవరు తీసుకోమన్నారు ఆయన్ని? మేమెందుకు ఇవ్వాలి? మేము ఇవ్వము అని ఎవరైనా అనొచ్చు. ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు? తీసుకోకుండా ఆయన పాటికి ఆయన ఉదయించవచ్చు కదా అని ఒక ప్రశ్న మనకు వస్తుంది. కానీ ఇక్కడే అసలైనటువంటి విషయం ఉండేది. ఏమిటి అనంటే,
ఆయన మన యొక్క ఆయుష్యం నుంచి ఒక భాగాన్ని తీసుకొని ఉదయిస్తున్నాడు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అనంటే, ఒకసారి సూర్యుడు ఉదయించాడు అనంటే కిందటి రోజు పూర్తయిపోయింది, ఇక ఆ రోజు మళ్ళీ మనకి రాదు. ఒక రోజు పూర్తయిపోయింది, ఒక రాత్రి పూర్తయిపోయింది, మన జీవితంలో ఒక రోజు సమాప్తి అయిపోయింది. మనకి ఎన్నేళ్ళు ఆయుష్ ఉందో ఆ ఆయుష్యంలో ఒక రోజు పూర్తయిపోయింది, మళ్ళీ అది మనకి తిరిగి దొరకదు అనేది దీని యొక్క అర్థం. ఆ మంత్రం మనకి చెప్తున్న అర్థం ఇది. అంటే అక్కడికి ఏమైంది, ఆ సూర్యుడు ఇది ఉదయిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చూసిన వెంటనే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏమిటి అనంటే, నా జీవితంలో ఒకరోజు సమాప్తి అయిపోయింది, ఇంకా మిగిలింది ఇంత మాత్రమే అనేది ఆ విషయం మనకి గుర్తుకు రావాలి. అయితే ఇక్కడ ఒక విషయం, మరి ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా, అంటే ఏమిటి, ఒకసారి సూర్యుడు ఉదయించాడు అంటే నీ జీవితంలో ఒకరోజు తక్కువైపోయింది అనే మాట నేరుగా చెప్పకుండా సూర్యుడు మన ఆయుష్యం తీసుకొని ఉదయిస్తున్నాడు అని ఎందుకు చెప్తోంది వేదము అనంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన వేదములు శాస్త్రములు ఇవన్నీ కూడా ఎంతో ఆప్త భావనతో, ఆప్తమైనటువంటి భావనతో మనకి కావలసినటువంటి విషయాల్ని తెలియజేస్తాయి. వేరే ఎక్కడా కూడా ఈ రకంగా ఉపదేశాలు చేయరు. ఎంతో ఆప్త భావనతో మనకి ఎంతో సన్నిహితంగా ఉంటూ ఆ వేదశాస్త్రములు మనకి ఎన్నో విషయాల్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఏమిటి అనంటే, ఇప్పుడు మనం చిన్నపిల్లలకి చెప్తాం, ఈ సమయం అనేది చాలా విలువైనటువంటిది, దాన్ని నువ్వు చక్కగా వినియోగించుకోవాలి, ఇప్పుడు కూడా వ్యర్థమైన పనుల కోసం ఆ సమయాన్ని వెచ్చించకూడదు, ఏ పని చేసినా కూడా సరైనటువంటి పని కోసం సమయాన్ని ఉపయోగించుకోవాలి అని మనం పిల్లలకి చెప్తూ ఉంటాం. అదే విషయాన్ని ఈ మంత్రం కూడా మనకి చెప్తోంది. అయితే ఏమవుతుందనంటే, మనం ఇవాళ రోజున పిల్లలకి చెప్తాం, ఆ పిల్లలకి అథవా మనకి ఆ విషయాల్ని పెద్దవాళ్ళు చెప్పారు, ఆ విషయాల్ని మనకి చెప్పేటటువంటి సమయం యొక్క విలువని ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు పెద్దవాళ్ళు మనకి చెప్పారు. కానీ మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనంటే, ఏదైనా ఒక మంచి విషయాన్ని కొంతకాలం గుర్తుపెట్టుకుని తర్వాత వదిలేస్తాడు, మర్చిపోతాడు మనిషి. సామాన్యంగా చాలామంది అలాగే చేస్తుంటారు. ఎవరో కొంతమందికి మాత్రం గుర్తుంటారు, ఒకసారి చెప్పేసామంటే చాలు జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటారు, అలాగే జీవితం మొత్తం ఆచరిస్తూ ఉంటారు. అలా చేసేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. సామాన్యంగా ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారు అనంటే, ఏదైనా ఒక విషయం మంచి విషయం చెప్పినప్పుడు కొన్ని రోజుల పాటు అలాగే నడుచుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే మర్చిపోతారు, మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తారు, మళ్ళీ దానంతా మర్చిపోయి చెప్పిన దాన్ని మళ్ళీ అప్పుడు ఇంకోసారి గుర్తు చేయాల్సి వస్తుంది. అలా మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది. కానీ ఎప్పుడూ కూడా అలా గుర్తు చేసేవాళ్ళు మన పక్కనే ఉంటారు అని కూడా మనం చెప్పలేం. ఎప్పుడో ఒకసారి చెప్పేవాళ్ళు ఏదో అదృష్టం కొద్దీ మనకు వాళ్ళు ఎవరో దొరికారు, సరైనటువంటి వాళ్ళు మనకి ఏదో ఒక సమయంలో మంచి విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతిరోజు మన పక్కనే ఉండి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేవాళ్ళు ఉండరు ఎప్పుడూ కూడా జీవితంలో. కాబట్టి ఆ చెప్పేవాళ్ళేమో మనతో పాటు ఎప్పుడూ ఉండరు, ఈ విషయాలేమో మనిషికి ఎప్పుడూ గుర్తుండవు. అంటే చెప్పినటువంటి కొన్ని రోజులు చెప్పిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే మనకు గుర్తుంటాయి. ఆ తర్వాత ఏమో మనిషి స్వభావం అలా మర్చిపోతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అందుకే శాస్త్రం వేదములు ఏం చేశాయి అనంటే, ఆ చెప్పేవాడు ఎప్పుడు కూడా పక్కనుండడు, వీడేమో చెప్పిన విషయాల్ని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోడు. అందుకోసం మరి ఏం చేయాలి అనంటే, దీన్నే బాగా ఆలోచించి ఆ వేదమాత మనకేం చేసింది అనంటే, ఏ వస్తువులనైతే మనం రోజు చూస్తూ ఉంటామో, ఏ వస్తువునైతే చూడకుండా మన రోజు అనేదే గడవదో, అటువంటి వస్తువుల ద్వారా మనకు ఉపదేశం లభించాలి. ఆ విషయాలు ఆ వస్తువుల ద్వారా మనకి ఆ సదుపదేశాలు అనేవి ఎప్పుడు కూడా గుర్తుకు రావాలి అనేటటువంటి ఉద్దేశంతో తాను చెప్పవలసినటువంటి విషయాల్ని మనం చూసేటటువంటి విషయముల ద్వారా, వస్తువుల ద్వారా మనకి గుర్తొచ్చేట్టుగా చేస్తూ ఉన్నాయి. అంటే అక్కడికి ఏమైంది, నీ జీవితంలో ఒక రాత్రి పూర్తయిపోయిందంటే ఒకరోజు అయిపోయినట్టే, మళ్ళీ అది రాదు అనే విషయాన్ని నేరుగా చెప్పకుండా, సూర్యుడు ఉదయించాడు అనంటే నీ జీవితంలో ఒకరోజు సమాప్తి అయిపోయింది అని చెప్పింది వేదం. అంటే నీ ఆయుష్యంలోంచి ఒక భాగాన్ని సూర్యుడు తీసుకొని ఉదయిస్తున్నాడు అని వేదం చెప్పింది. దీనివల్ల ఏమవుతుంది అనంటే, ఆ సూర్యుడిని చూసినప్పుడు మనకి ఇది గుర్తుకు రావాలి. సూర్యుడిని మనం చూసినప్పుడు, ఎందుకంటే ప్రతిరోజు సూర్యోదయం అవుతుందో తప్పకుండా, ప్రతిరోజు మనం సూర్యుడిని చూడాల్సిందే. సూర్యుడిని చూడకుండా ఒకరోజు కూడా గడవదుగా. అసలు సూర్యోదయం ఎప్పుడు అవలేదు అనేటటువంటి మాటకే అవకాశం లేదు. ఖచ్చితంగా సూర్యుడు ఉదయిస్తాడు ప్రతిరోజు. ఎవరైనా అలాంటి రోజును చూసారా, ఇవాళ రోజు సూర్యుడే రాలేదండి, సూర్యోదయం కానే లేదు అనేటటువంటి రోజు ఎప్పుడైనా ఉంటుందా ప్రపంచంలో? ఎప్పుడు కూడా అలాంటి రోజు అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా సూర్యుడు ఉదయిస్తాడు. ఆ ఉదయించినటువంటి సూర్యోదయం అయింది అనగానే, సూర్యుడు ఉదయించాడు, సూర్యోదయం అయింది అనగానే మనకి ఈ విషయం గుర్తుకు రావాలి. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే, చెప్పవలసినటువంటి విషయాన్ని ఏ వస్తువులనైతే మనం రోజు చూస్తూ ఉంటామో ఆ వస్తువులతో జోడించి
మనకి వేదం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే మనిషికి ఆ సమయం యొక్క విలువని తెలియజేయడం కోసం వేదం మనకి ఇలా చెబుతూ ఉన్నది. అలాగే మళ్ళీ తర్వాత ఇంకో మాట కూడా ఉంది, అసౌయో స్తమేతి స సర్వేషాం భూతానాం ప్రాణానాదాయ అస్తమేతి. మళ్ళీ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కూడా అదే సూర్యుడు ఉదయించినటువంటి అదే సూర్యుడు, ఏ సూర్యుడైతే మన ఆయుష్య నుంచి ఒక భాగాన్ని తీసుకొని ఉదయించాడో అదే సూర్యుడు మళ్ళీ అస్తమిస్తున్నప్పుడు కూడా మన ఆయుష్య నుంచి ఒక భాగాన్ని తీసుకొని అస్తమిస్తున్నాడు అని మళ్ళీ అదే వేదం తర్వాతే చెప్పింది. మళ్ళీ అక్కడ కూడా అంతే, దానర్థం కూడా ఇంతే. ఏమిటి, సూర్యోదయం అయిపోయింది అని అంటే ఈ పగలు పూర్తయిపోయింది, మళ్ళీ ఇది మళ్ళీ తిరిగి రాదు, ఇది మళ్ళీ తిరిగి దొరకదు అనేది ఆ మాట యొక్క అర్థం. కాబట్టి అక్కడికి ఏమైందంటే ఈ ఒక్క మాట మనకి సమయం యొక్క విలువని తెలియజేస్తూ ఉన్నది. ఇది ఎవరికి అక్కర్లేదు, ఈ ఉపదేశం అందరికీ కావాలి. ఏదో ఈ ఉపదేశం కొంతమంది కోసమేనండి, వీళ్ళకి మాత్రమే వేదం చెప్పింది, మంచి చేయమని చెప్పింది, మిగతా వాళ్ళకి మంచి చెప్పలేదు అనేటటువంటి మాటకి ఇక్కడ అవకాశమే లేదు. వేదముల్లో అంటే అందులోనూ ఒక నాస్తికుడైనా సరే, ఎవరైతే వేదాలని నమ్మరో, ఈ వేదోక్తమైనటువంటి మార్గాన్ని ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళకు కూడా ఈ ఉపదేశం కావాల్సింది. ఒక నాస్తికుడైనా కూడా వాడికి కూడా సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి అనే ఉపదేశం వాడికి కావాల్సిందే. ఎవరైనా సరే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. సమయం యొక్క విలువ అనేది అందరికీ ఒకటే, అందరికీ ఒకేలా ఉంటుంది. 5 నిమిషాలంటే అది ఎవరికైనా 5 నిమిషాలే. ఒక ఆస్తికుడికైనా ఒక నాస్తికుడికైనా ఎవరికైనా 5 నిమిషాలు 5 నిమిషాలే. వాళ్ళకైతే ఇంకా ఎక్కువ సమయం ఉంటుంది. మనకు మాత్రం ఎవరైతే వేదాన్ని ఒప్పుకుంటారో, వేదాలను నమ్ముతారో, వేదాలని గౌరవిస్తారో వాళ్ళకి మాత్రమే 5 నిమిషాలండి, 5 నిమిషాలంటే 5 నిమిషాలు, మిగతా వాళ్ళకి 5 నిమిషాలంటే 10 నిమిషాలు అని అట్లా ఉండదు. ఎవరికైనా 5 నిమిషాలు 5 నిమిషాలే. వాళ్ళు ఆ సమయాన్ని సార్థకపరుచుకోవాల్సిందే. జీవితంలో పైకి రావాలంటే ఈ సమయం యొక్క విలువని తెలుసుకొని వాళ్ళు చేయవలసినటువంటి పనులను ఆయా సమయంలో సరిగ్గా చేస్తేనే ఎవరైనా కూడా పైకి రాగలుగుతారు. కాబట్టి వేదం మనకి దీన్ని ఉపదేశిస్తోంది. చూడండి, మొట్టమొదట నువ్వు సమయం యొక్క విలువని తెలుసుకో. అందులోనూ ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని మనకు గుర్తు చేసేవాళ్ళు పక్కన ఉండరు. కాబట్టి వేదం ఏం చేసింది అంటే దేన్నైతే మనం చూస్తామో దాని ద్వారా, అంటే మనకు చెప్పవలసినటువంటి విషయాన్ని మనం ప్రతిరోజు చూసేటటువంటి సూర్యుడితో జోడించి, ఆ సూర్యోదయ సూర్యాస్తమయాలతో జోడించి ఆ విషయాల్ని మనకి శాస్త్రం తెలియజేస్తూ ఉన్నది, వేదం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా అంటే ఆ వేదములకి మన మీద ఎంతటి కృప అనేది ఉంటే, అంటే మనకి మంచి జరగాలి, అందరికీ కూడా మనుషులందరికీ కూడా మంచి జరగాలి, సమాజంలో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అనేటటువంటి ఎంతటి దయ ఉంటే ఈ విధంగా ఉపదేశిస్తుంది వేదం. అంటే అందరికీ కూడా మంచి జరగాలి అనేది వేదముల యొక్క ఉద్దేశం. అందుకే వేదములకి అంత గొప్పతనం. వేరే ఏ గ్రంథానికి లేనటువంటి గొప్పతనం వేదములకి, ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములకి ఉన్నది. కాబట్టి దీన్ని అంటే ఏమిటి, ఇంతటి సుహృద్భావంతో, అంటే ఇంతటి దయతో, ఇంతటి సుహృద్భావంతో వేదములు మనకి సరైనటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయం యొక్క విలువ అనేది ఏదైతే ఉందో అది అందరికీ కావాల్సిన, ఏ దేశమైనా సరే, ఎక్కడైనా సరే, ఎవరికైనా సరే ఈ ఉపదేశం అనేది కావాల్సిన. ఇటువంటి ఉపదేశాలు, ఇటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి వేదముల్లో, ఎన్నో ఇటువంటి ఉపదేశాలు ఉన్నాయి. కాబట్టి సమస్త సమాజమునకి, సమస్త ప్రపంచానికి దేన్ని చేయడం ద్వారా శ్రేయస్సు అనేది లభిస్తుందో అటువంటి విషయాలనే ఆ వేదములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి గొప్ప గ్రంథములు ఈ వేదములు. అదేవిధంగా ఇంకొక చోట ఒక విశేషమైనటువంటి ఉపదేశం ఉంది మనకి. ఉపనిషత్తుల్లో బృహదారణ్యక ఉపనిషత్తు ఉన్నది. బృహదారణ్యక ఉపనిషత్తు అనేది ఒక ప్రసిద్ధమైనటువంటి, చాలా విశిష్టమైనటువంటి ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తులో ఒక భాగం ఉంది. అక్కడ ఏం జరుగుతోంది అనంటే, ఒకసారి దేవతలు, రాక్షసులు, మనుషులు వీళ్ళ ముగ్గురు కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడిగారు. మొట్టమొదట దేవతలు వెళ్ళారు. అందరూ కూడా వచ్చినప్పుడు బ్రహ్మ అడిగాడు, ఏమిటో ఎందుకు మీరంతా వచ్చారు, ఏమిటి విషయం, ఎందుకు వచ్చారు మీరంతా, ఏమిటి విషయం అని అడిగాడు. అప్పుడు వాళ్ళందరూ చెప్పారు, మాకు మా జీవితంలో పనికొచ్చేటటువంటి ఏదైనా ఉపదేశాన్ని మాకు చెయ్యండి, దానికోసం మీ దగ్గరికి వచ్చాము అని అన్నారు. మొట్టమొదట దేవతలు అడిగారు, మాకేదైనా మంచిని చెప్పండి అన్నారు. అప్పుడు బ్రహ్మ ఒక క్షణం ఆలోచించి ఏం చెప్పాడు అనంటే, ఒకే ఒక అక్షరాన్ని బ్రహ్మ ఉపదేశించాడు. దా అని ఒక అక్షరాన్ని ఉపదేశించాడు. ఈ ఒక్క అక్షరాన్ని ఉపదేశించి అడిగాడు దేవతల్ని, అర్థమైందా మీకు అని అడిగాడు. వెంటనే దేవతలు మాకు అర్థమైంది అని అన్నారు. ఏమర్థమైంది అని అడిగాడు.
నేనేం చెప్పాను, ఈ ఒక్క అక్షరాన్ని చెప్పడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నాను అనేది మీకు ఎలా అర్థమైంది, ఏమర్థమైంది అని బ్రహ్మ దేవతలను అడిగాడు. అప్పుడు దేవతలు ఏమన్నారు అనంటే, దామ్యత అని మీరు మాకు ఉపదేశించారు. అంటే ఇది సంస్కృత భాష. దామ్యత అని మీరు మాకు ఉపదేశించారు అని మాకు అర్థమైంది అన్నారు వాళ్ళు. అంటే దీని అర్థం ఏమిటి అనంటే, నిగ్రహంతో ఉండాలి అనేది దీని యొక్క అర్థం. దామ్యత అంటే దమం అంటే నిగ్రహం అని అర్థం. మనం ఎప్పుడూ కూడా నిగ్రహంగా ఉంటూ మన పనులని మనం సాధించాలి అనేది మీరు మాకు చేసినటువంటి ఉపదేశం. దేంట్లోనూ అతిగా చేయకూడదు, ఏది కూడా అతిగా ఉండకూడదు. ఏం చేసినా కూడా ప్రతిదానికి ఏది ఎంత మంచిదైనా ఏదైనా కూడా అతిగా వెళ్ళిపోయిందంటే దానివల్ల మళ్ళీ ఇబ్బందులే వస్తాయి. కాబట్టి ఏది కూడా అతి అనేది ఎక్కడ కూడా పనికిరాదు. కాబట్టి దామ్యత అంటే ఎక్కడ కూడా అతిగా వెళ్లకుండా ఎంత మటుకు ఉండాలో అంత మటుకు ఉండాలి అనేటటువంటి విషయాన్ని మీరు మాకు ఉపదేశించారు అని మాకు అర్థమైంది అని అన్నారు. సరే, మంచిది, బాగుంది, నేను మీకు చెప్పాలనుకుంది కూడా ఇదే, మీకు చక్కగా అర్థమైంది, వెళ్ళండి అన్నాడు. దేవతలంతా వెళ్ళారు. తర్వాత మనుషులు వచ్చారు. వీళ్ళు అడిగారు, మాకు కూడా ఏదైనా, వాళ్ళకి మంచి చెప్పారు కదా మీరు, మాకు కూడా కావాల్సింది ఏదైనా ఉపదేశం చేయండి అన్నారు. వాళ్ళకు కూడా మళ్ళీ అదే అక్షరాన్ని ఉపదేశించాడు. దా అన్నాడు. అర్థమైందా అని అడిగాడు. అర్థమైంది అన్నారు. ఏమర్థమైంది అని అంటే, దత్త అని మీరు మాకు చెప్పారు అని మాకు అర్థమైంది. బాగుంది అన్నాడు. ఏమిటి దత్త అనే మాటకు అర్థం ఏమిటంటే, సంస్కృతంలో దత్త అనేటటువంటి మాటకి ఇవ్వండి అని అర్థం, దానం చెయ్యడం అని అర్థం. దేహి అంటాం. దేహి అంటే ఒక్కరుంటే దేహి అనే మాటను ఉపయోగించాలి సంస్కృతంలో. ఎక్కువ మంది ఉంటే దత్త అనేటటువంటి మాటని అంటే దేహి అనే మాట అందరికీ తెలిసింది. దేహి అంటే ఏమిటి, ఇవ్వండి అని అర్థం. కానీ సంస్కృతంలో దేహి అంటే ఇవ్వు అని ఏకవచనం. ఒక్కరిని అడిగినప్పుడు దేహి అని అంటాం. చాలా మందిని అనేటప్పుడు దత్త అని అనాలి అని సంస్కృత భాష యొక్క వ్యాకరణం ప్రకారం అలా అవుతుంది. కాబట్టి ఇక్కడ మనుషులు చాలా మంది వచ్చారు కాబట్టి వాళ్ళందరితో ఏమన్నాడు అని అంటే, దత్త అంటే ఇవ్వండి, దానం చెయ్యండి అని అన్నాడు. ఎందుకంటే మనుషులకి ఉండేటటువంటి లక్షణం ఏమిటి, అన్నీ నాకే కావాలి, నేను ఎవరికి ఏమీ ఇవ్వను అనేది ఎక్కువగా మనుషుల్లో ఉండేటటువంటి లక్షణం. చాలా మంది మనుషుల్లో ఇలాంటి భావన ఉంటుంది. ఏమున్నా కూడా మొత్తం నాకే కావాలి, సరే మొత్తం నీకు ఇస్తాం, నువ్వు ఎవరికనేది, నేను ఎవరికి ఇవ్వను, మొత్తం నా దగ్గరే ఉండాలి, అంత నీ వల్ల కాదు కదా అంటే అయినా సరే నా దగ్గర ఉండాలి, అంతే, నేను ఎవరికి ఇవ్వను. ఈ భావన మనుషుల్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ భావన పనికిరాదు. నీకు మంచి జరగాలంటే ఇస్తేనే నీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే నీ దగ్గర ఏం పెట్టుకుంటావో అది వాస్తవంగా నీది కాదు. మంచి పనికి నువ్వు దేన్నైతే ఇస్తావో అది నిజంగా నీది. ఎందుకంటే నీ దగ్గర ఉన్నది అలాగే ఉండిపోతుంది. కానీ ఇంకొకరికి ఇచ్చిందంటే, మంచి పని కోసం వినియోగించింది ఏదైతే ఉందో అదేమవుతుందనంటే పుణ్యంగా మారుతుంది. పుణ్యంగా మారి మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది, నీతో పాటే ఉంటుంది అది. కాబట్టి అటువంటి భావనని మీరు పెంచుకోవాలి. అలా చేస్తేనే మీకు మంచిది. కాబట్టి ఆ భావనని మీరు పెంచుకోండి అనేటటువంటి ఉద్దేశంతో మీరు మాకు ఇలా ఉపదేశించారు అని మాకు అర్థమైంది అని అన్నారు వీళ్ళు. బాగుంది, మీరు అర్థం చేసుకుంది సరిగ్గానే ఉంది, నేను ఇదే చెప్దాం అనుకున్నాను, బాగుంది, ఇక వెళ్ళండి అన్నారు. వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. తర్వాత రాక్షసులు వచ్చారు. వాళ్ళు అడిగారు, మాకు కూడా ఏదైనా మంచిని చెప్పండి అంటే, దా అని అదే అక్షరాన్ని ఉపదేశించాడు. అప్పుడు అడిగాడు, ఉపదేశించి మీకు అర్థమైందా అన్నాడు. మాకు అర్థమైంది అన్నారు. ఏమర్థమైంది అని మళ్ళీ అడిగాడు. దయధ్వం అని మీరు ఉపదేశించారు అని అన్నారు. ఏమిటి దీని అర్థం? దయతో ఉండండి అనేది ఈ మాట యొక్క అర్థం. ఎందుకు అనంటే రాక్షసులకు ఉండందే దయ. దయ అనేది రాక్షసుల్లో ఉండదు. కాబట్టి ఆ దయ లేకుండా వారు రాక్షసంగా ప్రవర్తిస్తూ ఉంటారు. రాక్షసులైనటువంటి వాళ్ళు దయాగుణం అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అందరినీ హింసిస్తూ ఉంటారు. ఈ ప్రవృత్తి అనేది సరికాదు. ఎందుకంటే ఇవాళ రోజు నువ్వు ఇంకోటి హింసిస్తే మళ్ళీ వాడికి సమయం వచ్చినప్పుడు వాడు నిన్ను హింసిస్తాడు. వాడికి వాళ్ళ కష్టంలో ఉన్నాడు కాబట్టి వాడు ఎదిరించలేడు. కాబట్టి నువ్వు పెట్టేటటువంటి హింసనంతా అనుభవిస్తున్నాడు. మళ్ళీ రేపు ఏదో ఒక రోజు మళ్ళీ వాడికి సమయం వచ్చింది, ఖచ్చితంగా వస్తుంది, ప్రతివాడికి ఒక సమయం అనేది వస్తుంది. మళ్ళీ వాడి రోజు వాడికి వచ్చింది అని అంటే అప్పుడే వాడి నీ మీద పడతాడు, నిన్ను హింసిస్తాడు, అప్పుడు నువ్వు మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ హింస అనేది తప్పు. మీరు చక్కగా దయాగుణంతో ఉండాలి. అందులోనూ మీకు రాక్షసులకి ఎక్కువగా కావలసింది ఆ దయాగుణం అనేది. వాళ్ళలో అస్సలు ఉండందే దయ. అందుకే వాళ్ళని రాక్షసులు అన్నారు. దయ లేదు కాబట్టి రాక్షసులు అని అన్నారు. కాబట్టి అక్కడికి ఏమైందనంటే, మీరు దయతో ఉండండి అనేటటువంటి మాటని మాకు ఉపదేశించారు అని అర్థమైంది అని అన్నారు. బాగుంది, నేను ఇదే మీకు ఉపదేశించింది, మంచిది, వెళ్ళండి అని అన్నారు. కాబట్టి అక్కడికి ముగ్గురికి ఉపదేశించిన అక్షరం ఒకటే, కానీ అది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థమైంది. ఎందుకు అలా అర్థమైంది అనంటే, లోకంలో ఒకటి దగ్గర ఏది ఉండదో అది వాడికి బాగా అర్థమవుతుంది లోకంలో. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒక యజమాని ఉన్నాడు, వాడు కింద పనిచేసేవాడికి ఓ పనప్ప చెప్పాడు.
వీడు చేస్తాను 4 రోజుల్లో ఈ పని చేసుకురా అని అన్నాడు. వారం రోజుల్లో అదో 4 రోజుల్లో సమయం ఇస్తేనే పని చేసి రా అని అన్నాడు. సరే చేస్తానన్నాడు. వారం రోజులు అయింది, కానీ వీడు ఆ పని చేయలేదు. వారం రోజుల తర్వాత ఈ యజమాని పిలిచాడు, ఒకసారి ట్రావయ్యా అన్నాడు. వెంటనే వీడి మనసు ఏం చెప్తుంది, అమ్మో ఆయన ఏదో పనప్పకి ఇచ్చాడు, బహుశా దాని గురించి అడగడానికే పిలుస్తున్నాడేమో అని వెంటనే వీడి మనసు అడుగుతున్నా. బహుశా ఆయన దానికోసం పిలవాలా, వేరే ఏదో పని కోసం పిలిచాడు, దాని గురించి తర్వాత అడుగుతాడు, ఇంకో 10 రోజులాగా అడగచ్చు. ఆయన మనసులో, యజమాని మనసులో ఏముందో తెలియదు. రేపు ఇవాళ్లే అడిగేస్తాడనేం లేదు, ఓ 10 రోజులాగినా ఆగి కూడా అడగచ్చు. ఎందుకంటే ఆ పని అంత వెంటనే జరగాల్సిందేం కాదు, ఇంకో 10 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు. కానీ వీడి మనసు మాత్రం ఏం చెప్తుంది అని అంటే, బహుశా దీనికోసమే పిలుస్తున్నాడేమో అని అంటాడు అని వీడి మనసు వీడికి అనిపిస్తుంది, చెప్తుంది. వీడు అక్కడికి వెళ్ళాడు, ఏమయ్యా అది చేశావా అని అడిగాడు అనుకో. ఆ యజమాని కనుక అడిగితే చేశావా అని ఇంకేదో పని గురించి అడిగాడు. కానీ చేశావా అని అడగగానే వీడి మనసు మాత్రం బహుశా ఈ పని గురించి ఈయన అడుగుతున్నాడేమో అని వీడి మనసు అలా చెప్తూ ఉంటుంది. ఎందుకంటే వీడు చేయలేదు కాబట్టి, చేయలేదనే విషయం వీడికి తెలుసు కాబట్టి. ఆయన నన్ను ఈ పని చేయమన్నాడు, కానీ నేను చెయ్యలేదు అనేటటువంటి విషయాన్ని నా ఆత్మసాక్షి నాకు చెప్తోంది కాబట్టి, నా మనస్సాక్షి నాకు చెప్తోంది కాబట్టి ఏమైంది అని అంటే, అక్కడ దీని గురించి ఈయన అడుగుతున్నాడు అనే విషయం వీడికి తెలుస్తుంది. వీడి నోటి నుంచే అది వచ్చేస్తుంది. ఆయన ఏం చెప్పించక్కర్లే, వీడి నోటి నుంచి దాన్ని చెప్పించగల, వాడి నోటి నుంచి. అథవా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని చదువుకోమని చెప్పారు, సరిగ్గా చదువుకోలేదు, పెద్దవాళ్ళు పిలిచారు, అమ్మో నేను చదువుకోమన్నాడు కదా, దాంట్లోంచి ప్రశ్నలు అడగడానికి పిలుస్తున్నాడేమో అని లోపల మనసులో భయంగా ఉంటుంది పిల్లలకి. ఆ చదువు, ఎందుకంటే వీడికి తెలుసు చదువుకోమన్నారు, కానీ నేను సరిగ్గా చదువుకోలేదు, మొత్తం చదివి పూర్తి చేయమన్నారు, ఇదంతా గట్టి చేయమన్నారు, కానీ చేయలేదు. మళ్ళీ పిలిచారు, ఇటు రా అన్నారు. రా అనగానే అమ్మో బహుశా దీనికోసమే పిలుస్తున్నారేమో, నేను చదువుకోలేదు, ఇప్పుడు ఏం చేయాలి అని అలా ఆలోచన. అంటే ఆయన పిలిచింది బహుశా దీనికోసం కాదు, వేరే దేనికోసం పిలిచారు. కానీ వీడి మనస్సు మాత్రం ఇదే చెప్తుంది, బహుశా దీనికోసం పిలుస్తున్నారేమో అంటుంది. కాబట్టి అక్కడికి ఏమైందనంటే, ఒక మనిషిలో ఒక లోపం అనేది ఉన్నప్పుడు సామాన్యంగా వాడి అంతరాత్మ వాడికి చెప్తూనే ఉంటుంది, అరే నీలో ఈ లోపం ఉంది, దీన్ని నువ్వు సరి చేసుకోవాల్సింది, నువ్వు సరి చేసుకోవట్లేదు, దీని ఎప్పటికైనా దీనివల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కాస్త సరి చేసుకోవాలని మనసు చెప్తూనే ఉంటుంది. కానీ వీడే పట్టించుకోడు దాన్ని, ఏదో ఒకరోజు మళ్ళీ ఇబ్బంది పడతాడు. కాబట్టి వీళ్ళందరికీ తెలుసు మాలో ఏ లోపం ఉంది, అక్కడికి దేవతలకి, ఇక్కడికి రాక్షసులకి, మనుషులకి ఏ లోపం ఉందనేది అందరికీ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆయన ఒక అక్షరం మొత్తం చెప్పలే, ఒక్క అక్షరం చెప్పంగానే వాళ్ళకి అర్థమైపోయింది మేమేం చేయాలనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే దేవతలు అనంటే వాళ్ళు స్వర్గంలో ఉంటారు. ఆ స్వర్గలోకంలో రకరకాల భోగాలు ఉంటాయి. అయితే భోగములైనా కూడా అవి కూడా నియంత్రణలోనే ఉండాలి. అవి కూడా అతిగా అయిపోయిందంటే మళ్ళీ దానివల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి దేవతలకు అలా ఉపదేశించాడు బ్రహ్మ, మీరందరూ కూడా నిగ్రహం, ఎన్ని భోగాలనైనా అనుభవించండి. స్వర్గంలో ఉన్నప్పుడు భోగాలను అనుభవించడానికి అక్కడికి వెళ్ళింది. కాబట్టి భోగాలను అనుభవిస్తున్నా కూడా అది కూడా అతి కాకూడదు, మళ్ళీ అది కూడా దానికి కూడా ఒక నియంత్రణ అనేది ఉండాలి అనేది వాళ్ళకి అర్థమైంది. మనుషులకి దాన గుణం అనేది ఉండాలి, కాబట్టి ఆ గుణాన్ని వీళ్ళు పెంచుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ దా అనే అక్షరాన్ని ఉపదేశించినప్పుడు వాళ్ళకి అర్థమైంది మొత్తం. అందుకే ఆయన కూడా బ్రహ్మ కూడా మొత్తం చెప్పలే, ఒక అక్షరాన్ని మాత్రమే చెప్పాడు. ఎంతవరకు అర్థం చేసుకుంటారు వీళ్ళు చూద్దాం అని చెప్పి ఒక అక్షరాన్ని ఉపదేశించారు. వాళ్ళు సరిగ్గా అర్థమైంది, ఏం అర్థం అవ్వాలో అది వాళ్ళకి చెప్పకపోయినా కూడా అర్థమైపోయింది. రాక్షసులకి తెలుసు, మేము దయాదాక్షిణ్యాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు అందరినీ హింసిస్తూ ఉంటాము, ఇది తప్పు అనేది వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు నిగ్రహించుకోలేరు, అన్నీ అలా చేస్తూనే ఉంటారు. అలా చేస్తున్నారని వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి చెప్తోంది, వాళ్ళ అంతరాత్మ వాళ్ళకి చెప్తున్నా కూడా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఈయన దా అనగానే వాళ్ళకి అర్థమైపోయింది, అమ్మో ఈయన పెద్ద మనిషి, ఆయన అదే చెప్తున్నాడు మాకు అనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఈ 3 విషయాల్ని అక్కడ ఉపదేశించారు. అలా ఉపదేశించారు అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. ఆ బృహదారణ్యకోపనిషత్తులో ఇటువంటి ఒక కథ అనేది ఉంది. అక్కడ ఒక ప్రశ్న, శంకరాచార్యుల వారు ఆ ఉపనిషద్ భాష్యంలో ఈ ఘట్టాన్ని, బృహదారణ్యకోపనిషత్తులో ఈ ఘట్టాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న అడిగారు. ఏమిటి అనంటే, ఈ సందర్భం మీద ఒక ప్రశ్న ఎత్తారు. ఏమిటి అనంటే, ఇప్పుడు ఇక్కడ దేవతలకి ఈ నిగ్రహం అనేది ఉండాలి అని ఉపదేశించారు, మనుషులకేమో దానం గురించి ఉపదేశించారు, రాక్షసులకేమో దయ గురించి ఉపదేశించారు. అంటే అక్కడికి ఏమైంది అనంటే, దేవతలు నిగ్రహంగా ఉండాలి, మనుషులు దానం చెయ్యాలి, రాక్షసులేమో దయతో ఉండాలి అని చెప్పినట్టయింది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, మనుషులు దానం మాత్రం చేస్తే సరిపోతుందా, మరి దయాగుణం అక్కర్లేదా మనుషులకి? మనుషులకు కూడా దయాగుణం ఉండాలా లేదా? అథవా మనుషులకు కూడా నిగ్రహం అనేది ఉండాలా లేదా? ఎందుకంటే మనుషులకి చెప్పలేదు, మనుషులకి ఏం చెప్పారు, వీళ్ళు అడిగినప్పుడు వీళ్ళకి ఏం చెప్పారు, మీరు దానం చేయండి అని మాత్రమే చెప్పారు. కాబట్టి ఇటు దానం అయితే అక్కడికి మనుషులకి దయాగుణం గురించి చెప్పలేదు.
కాబట్టి ఆ మనుషులకి దయ అనేది అవసరం లేదు అన్నట్టు అయింది కదా. ఒకటి దానం మాత్రం చేసేస్తే చాలు మనిషి, ఆ తర్వాత దయ లేకుండా ఎంతమందిని హింసించినా పర్వాలేదు. ఎందుకంటే మాకు చెప్పింది దయ గురించి, మాకు దానం మాత్రం చేయమని చెప్పారండి. దానం చేసేస్తే అక్కడ మేము చేయాల్సింది చేసినట్టు అయిపోయింది. కాబట్టి ఇంకా దయాగుణం అనేది మాకు అక్కర్లేదు, దయాదాక్షిణ్యాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించవచ్చు కదా, అలా ఒక అర్థం వచ్చేస్తుంది కదా ఇక్కడ అని. అలాగే మనిషికి నిగ్రహాన్ని ఉపదేశించారు, ఎందుకంటే నిగ్రహం చెప్పింది దేవతలకి, కాబట్టి మనుషులకి నిగ్రహం అనేది అవసరం లేదు, వాడు ఇష్టం వచ్చినట్టు ఎంత అతైనా కూడా చేయొచ్చు అని చెప్పినట్టు అయిపోతుంది కదా. కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఒక ప్రశ్నని శంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఇక్కడ అడిగి దానికి వారే సమాధానం కూడా చెప్పారు. ఏమిటి అనంటే, అసలు ఇక్కడ దేవతలు అనంటే ఎవరో కాదు, మనుషుల్నే దేవతలుగా అక్కడ చెప్పారు. రాక్షసులు అనంటే ఎవరో కాదు, మనుషులే. ఎందుకంటే మనుషుల్లో కూడా రాక్షసులు లాంటి మనుషులు ఉన్నారు కదా, వాళ్ళని ఇక్కడ రాక్షసులు అన్నా. ఏదో రాక్షసులు అంటే ఏదో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వాళ్ళు కాదు ఇక్కడ చెప్పింది, వాళ్ళని ఇక్కడ రాక్షసులుగా చెప్పలే. ఇక్కడ మనుషుల్లోనే 3 రకాల మనుషులు ఉన్నారు అని చెప్పారు. అంటే ఏమిటి, ఒకరు దేవతల లాంటి వారు, అంటే దేవతల లాంటి వారు అని అంటే ఏమిటి, నిగ్రహం లేనివారు అని అర్థం. నిగ్రహం లేకుండా ప్రవర్తించేటటువంటి, అంటే అతిగా ప్రతి దాంట్లోనూ అతి చేసేటటువంటి వాళ్ళు అని దాని యొక్క అర్థం. అటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే ఇందాక చెప్పినట్టుగా నేను ఎవ్వరికి ఏది ఇచ్చేది లేదు, అన్నీ నాకే కావాలి అనేటటువంటి భావన కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇంకా కొంతమంది నిర్దాక్షిణ్యంగా అందరినీ హింసించే వాళ్ళు ఉంటారు. ఇదంతా కూడా మనుషులకే చెప్పేది ఇదంతా కూడా. అటువంటి మనుషులు కొంతమంది ఉంటారు. అక్కడికి ఈ నిగ్రహం లేనటువంటి వాళ్ళు, దానం చేయనటువంటి వాళ్ళు, అదేవిధంగా రాక్షసంగా ప్రవర్తించేటటువంటి 3 రకాల మనుషులు ఉంటారు ఈ ప్రపంచంలో. ఇలా రకరకాల మనుషులు ప్రపంచంలో ఉంటారు. కాబట్టి ఆయా అంటే ఎవరైతే ఈ నిగ్రహం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళకి నిగ్రహాన్ని ఉపదేశించారు. కానీ అలాగని మిగతా 2 అవసరం లేదు అని అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా మనుషులే కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి 3 గుణాలు అందరికీ కావాల్సిందే. అంటే ఏమిటి, ఆ నిగ్రహంతో ఉండాలి, ప్రతి దేంట్లోనూ అతిగా వెళ్ళపోకుండా ఎంత ఉండాలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అనేది ఒక ఉపదేశం. అదేవిధంగా దానం చేసేటటువంటి స్వభావాన్ని పెంచుకోవాలి అనేది ఒక ఉపదేశం. అదేవిధంగా దయతో ఉండాలి అనేటటువంటిది, అంటే నిర్దాక్షిణ్యంగా ఉండకుండా దయతో ఉండాలి అనేటటువంటిది ఇక్కడ ఒక ఉపదేశం. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, ఇక్కడ చెప్పినటువంటి దేవతలు, మనుషులు, రాక్షసులు అంటే దాని అర్థం ఏమిటి, అందరూ మనుషులే, ఆ స్వభావంతో ప్రవర్తించేవారు అని దీని యొక్క అర్థం. దాన్నే శంకరు. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, అందరికీ అన్ని గుణాలు కావాల్సిందే, మనిషికి ఈ 3 గుణాలు ఉండవలసిందే అనేటటువంటి విషయాన్ని శంకరులు అక్కడ తమ భాష్యంలో ఈ విషయాన్ని వివరించారు. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే, మనిషి అనేటటువంటి వాడికి ఈ దయాగుణం అనేది ఉండాలి, దానం చేసేటటువంటి స్వభావం ఉండాలి, అదేవిధంగా నిగ్రహం అనేటటువంటిది మనిషికి ఉండాలి. ఇది ఉంటే గాని మనం జీవితంలో అనుకున్నటువంటి వాటిని సాధించలేము. ఇది ఉండాలి, ఇది ఉంటేనే మనం సాధించగలుగుతాం. కాబట్టి ఇటువంటి గుణాలు మనిషికి ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఆ ఉపనిషత్తు మనకి తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, ఈ 3 గుణాలను ఏవైతే చెప్పారో ఇది అందరికీ కావాల్సింది. ఒక ఆస్తికుడైనా ఒక నాస్తికుడైనా అందరికీ కూడా కావాల్సింది. ఒక నాస్తికుడైనా కూడా అతిగా వెళ్ళాడు అంటే వాడు ఇబ్బంది పడాల్సి వస్తుంది, అతిగా వెళ్ళిపోయాడు అంటే వాడు కింద పడాల్సి వస్తుంది. అథవా ఈ దానం చేసేటటువంటి ఒక స్వభావం వాడికి కూడా, వీడు నాస్తికుడు కాబట్టి దానం చేయకపోయినా పర్వాలేదండి అనక్కర్లేదు. ఎందుకంటే దానం చేయవలసినటువంటి ఒక స్వభావం మనిషిగా ఉన్న ప్రతి ఒక్కడికి కావాలి, ప్రతి ఒక్కడికి ఉండాలి దానం చేసేటటువంటి స్వభావం. కాబట్టి ఇక్కడ ఆ దానం చేసే గుణం అనేది మనిషికి ఉండాలి. ఒక నాస్తికుడైనా సరే వాడికి ఉండాల్సిందే. అదేవిధంగా దయాగుణం అనేది ఎవరికైనా ఉండాల్సిందే, ఒక ఆస్తికుడైనా ఒక నాస్తికుడైనా అందరికీ ఉండాల్సిందే. కాబట్టి ఇటువంటి విషయాల్ని ఆ వేదం మనకి ఉపదేశిస్తూ ఉన్నది. అందుకే ఇక్కడ తర్వాత కూడా ఒక మాట ఉంది, ఇంకా ఇక్కడ ఒక విషయం ఉంది. ఏమిటి అనంటే, ఇక్కడ కూడా ఎలాగైతే అక్కడ సూర్యోదయం ఆ సమయం యొక్క విలువని మనకు తెలియజేసేటప్పుడు మనం రోజు చూసేటటువంటి ఆ సూర్యుడితో జోడించి ఆ వేదం మనకి ఆ విషయాన్ని ఉపదేశిస్తూ ఉన్నదో, అదేవిధంగా ఇక్కడ కూడా ఈ విషయాన్ని మనకు వేదం ఎలా ఉపదేశించింది అనంటే, తర్వాతే అక్కడ ఉండేటటువంటి మాట, అక్కడ ఉండేటటువంటి విషయం ఏమిటనంటే, ఇలా బ్రహ్మ 3 సార్లు దా 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 అనే అక్షరాల్ని, ఆ దకారాన్ని ఉపదేశించాడు. 3 సార్లు దా అనేటటువంటి అక్షరాన్ని ఉపదేశించి 3 విధములైనటువంటి అర్థాలని మనకి, మనం ఆచరించవలసినటువంటి అర్థాలని మనకి బ్రహ్మ తెలియజేశాడు. అంటే దీని ద్వారా మనకేం తెలుస్తోంది అనంటే, మనం వీటిని చక్కగా ఆచరించాలి. అయితే అప్పుడెప్పుడో బ్రహ్మ వాళ్ళెవరికో ఉపదేశించాడు, ఇప్పుడు లేదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎవరికి ఉపదేశించలేదు, నేరుగా మనకెవరికి ఉపదేశించలేదు.
అప్పుడెప్పుడో వాళ్ళంతా వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళకి బ్రహ్మ ఉపదేశించాడు, అక్కడికి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని చేయాలా లేదా, ఈ మూడు గుణాలు మనకు ఉండాలా లేదా అని అంటే తప్పకుండా మనకి ఈ గుణాలు ఉండాల్సిందే. అదేవిధంగా అప్పుడెప్పుడో బ్రహ్మ వాళ్ళకు ఉపదేశించాడు అని కాదు, ఇప్పటికీ బ్రహ్మ మనకి ఉపదేశిస్తూనే ఉన్నాడు అని చెప్తోంది వేదం. ఎలా ఉపదేశిస్తున్నాడు, ఎక్కడ అలా చేయలేదే, మనకి ఎక్కడ అలా ఉపదేశించట్లేదే అని అంటే అక్కడే చెప్పారు. అక్కడే ఒక విషయం వేదం ఏం చెప్పింది అని అంటే, ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఆకాశంలో బాగా ఉరుములు వస్తాయి. ఆ ఉరుముల యొక్క శబ్దం ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది అని అంటే, ఈ దా అనేటటువంటి అక్షరాన్ని బాగా ఒత్తి చాలాసార్లు పలికితే, గట్టిగా ఒత్తి పలికితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ మాట. అంటే ఇది ఒక ఉపదేశం, మనకు ఉపదేశించడానికి వేదం ఇలా చెప్తోంది. ఆ శబ్దం అంటే ఆ ఉరుముల యొక్క శబ్దం అనేది ఏదైతే ఉందో దాన్ని విన్నప్పుడు మనకి ఈ ఉపదేశం గుర్తుకు రావాలి. అంటే అక్కడ ఏమైందంటే బ్రహ్మ ఇప్పటికీ కూడా మనుషులందరికీ కూడా ఆ ఉరుముల యొక్క శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం ద్వారా ఈ మూడు విషయాల్ని ఇప్పటికీ మనకు ఉపదేశిస్తూనే ఉన్నాడు అని అక్కడ ఆ ఉపనిషద్వాక్యం మనకి చెప్తూ ఉన్నది. అంటే అక్కడికి ఏమైంది అని అంటే ఇక్కడ కూడా అంతే. ఆ శబ్దాన్ని విన్నప్పుడు, అప్పుడు ఆకాశంలో ఉరుములు వస్తున్నాయి, ఆ మోత మనకి, ఆ శబ్దం మనకి వినిపిస్తోంది అనగానే మనకేం గుర్తుకు రావాలి, అయ్యో ఇప్పుడు బాగా వర్షం రాబోతోంది, ఆకాశంలో బాగా ఉరుముల శబ్దం. అంటే ఇంట్లో ఉండేటటువంటి వాడికి ఆ ఉరుముల శబ్దం విన్నప్పుడే తెలుస్తుంది, ఓ ఇప్పుడు వర్షం రాబోతోంది అని తెలుస్తుంది. కాబట్టి ఆ ఉరుముల శబ్దం విన్నప్పుడు మనకేం గుర్తుకు రావాలి, ఏదో మేడ మీద బట్టలారేసాము వాటిని తీసుకురావాలి, అథవా మేడ మీద వడియాలు ఆరబెట్టామండి వాటన్నింటినీ తీసుకురావాలండి, అది కాదు గుర్తుకు రావాలి, అది వేరే విషయం. బట్టలారేసాము, వడియాలు ఆరబెట్టాము, అవన్నీ కూడా ఇవైపోతున్నాయి, అవన్నీ కూడా తడిసిపోతాయి, వెంటనే తెచ్చుకోవాలి, ఇది కాదు గుర్తుకు రావాల్సింది. ఆ ఉరుముల శబ్దం విన్నప్పుడు మనకేం గుర్తుకు రావాలి అనంటే ఈ ఉపదేశాలు గుర్తుకు రావాలి. ఎందుకంటే వేదం అలా చెప్తోంది. అంటే అక్కడికి ఏమైంది, ఇది కూడా అంతే. ఎప్పుడు కూడా మనకి ఈ విషయాన్ని చెప్పేవాడు మన పక్కనే ఉండరు. కాబట్టి ఆ ప్రకృతిలో ఉండేటటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, మనం అప్పుడప్పుడు చూసేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి మూలంగా మనకి ఈ శాస్త్రాలు వేదములు మనకి ఆ ఉపదేశాన్ని, ఆ మంచి విషయాల్ని మనకి మళ్ళీ 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 గుర్తు చేస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ వీడు మర్చిపోతాడో, ఎక్కడ వీటిని మర్చిపోయి వీడు మళ్ళీ తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాడో అనేటటువంటి ఆలోచనతో మనకి అత్యంతం హితాన్ని ఉపదేశించడం కోసం ఆ వేదములు మనం చూసేటటువంటి ఈ వస్తువుల ద్వారా మనకి కావలసినటువంటి విషయాల్ని ఉపదేశిస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడికి ఏమైందంటే ఈ విషయాల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఇది. అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఆ సూర్యుడిని చూసినప్పుడు కానీ, ఈ ఉరుముల మోతను విన్నప్పుడు కానీ మనకు గుర్తుకు రావాల్సినటువంటి ఇలాంటి విషయాలు. కాబట్టి ఇలా ఎన్నో ఉన్నాయి, ఒకటి రెండు కాదు, ఇప్పుడు ఒకటి రెండు మాత్రం ఇప్పుడు చెప్పాం అంతే. అయితే ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇలా ఎన్నో ఉదాహరణలతో ఎన్నో విషయాల్ని మన జీవితంలో మనకు కావలసినటువంటి యావత్ ప్రపంచానికి కావలసినటువంటి ఎన్నో విషయాల్ని ఈ వేదములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏ మనిషి ఏ భాషలో ఏ మంచి విషయాన్ని ఉపదేశించినా కూడా దానికి మూలం ఉండేది వేదంలోనే. అంటే వేదముల మూలకంగానే ఇక్కడి నుంచి పొందినటువంటి జ్ఞానాన్నే వేరువేరు వ్యక్తులు వాళ్ళ భాషల్లో వేరు విధాలుగా రకరకాలుగా అక్కడక్కడ వాళ్ళకు ఉపదేశిస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఏ మంచి విషయాన్ని ఉపదేశించినా కూడా దానికి మూలం అనేది మనకి వేదంలో కనబడుతుంది. కాబట్టి ఈ వేదముల్లో యావత్ ప్రపంచానికి కావలసినటువంటి ఎన్నో మంచి విషయాలు, ప్రతి ఒక్క మనిషి యొక్క ఆత్మోద్ధారానికి కావలసినటువంటి ఎన్నో విషయాల్ని ఈ వేదములు మనకి ఎంతో చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒక సంస్కృతంలో ఇది ఇంకో శ్లోకం ఉంది. అంటే ఇదే సూర్యుడిని చూసినప్పుడు మళ్ళీ ఇంకో శ్లోకాన్ని కూడా చెప్పారు సంస్కృతంలో. ఏమిటి? ఉదయే సవితా రక్తశ్చాస్తమయే తథా అని చెప్పారు. ఏమిటి? సూర్యుడు ఉదయించేటప్పుడు కూడా ఎర్రగా ఉంటాడు, మళ్ళీ అస్తమించేటప్పుడు కూడా అదే రంగులో ఉంటాడు అని ఈ శ్లోకంలో చెప్పారు. ఏమిటి అయితే దీనివల్ల మనకొచ్చింది ఏమిటి? సరే, సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు ఒకేలా ఉన్నాడు, అది మాకు తెలుసు. అయితే దీనివల్ల మాకేమిటి ఉపయోగం? సరే, దీన్ని చెప్పడం వల్ల అది మాకు తెలిసిందే కదా, తెలిసిందాన్ని మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? తెలిసిందాన్ని మళ్ళీ చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఏదో విషయం ఉంది అని మనం అనుకోవాలి, తెలుసుకోవాలి. తెలిసిందే, అందరికీ తెలిసిందాన్నే మళ్ళీ చెప్తున్నారు అని అంటే దాని అర్థం ఏమిటి? అక్కడ ఏదో ఉంది, తెలుసుకోవాల్సింది ఏదో ఉంది అని అర్థం. ఏమిటా విషయం అనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉదయించడం అనంటే అది అభివృద్ధి. ఉదయించడం అనంటే అది అభివృద్ధికి ద్యోతకం. అభివృద్ధిని తెలియజేసేటటువంటిదే ఆ ఉదయము అని అంటే. అభివృద్ధి అనేది మనిషికి ఎప్పుడూ కూడా సుఖదాయకంగా ఉంటుంది. ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి వాడు చాలా సుఖంగా ఉంటాడు, అది సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఉదయించడం అనంటే అది అభివృద్ధికి ప్రతీక.
అదే అస్తమించడం అనంటే అది పతనానికి ప్రతీక. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఆ పతనం అనంటే అది దుఃఖం. అక్కడికి ఏమైంది అనంటే ఉదయించడం అనంటే అది సుఖం, అస్తమించడం అనంటే పతనం అంటే దుఃఖం. అక్కడికి ఏమైంది అనంటే ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు సూర్యుడు ఒకేలా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటనంటే మనిషి కూడా కష్టాల్లో ఉన్నప్పుడు సుఖాల్లో ఉన్నప్పుడు రెండు సందర్భాల్లోనూ ఒకేలా ఉండాలి, నిర్వికారంగా మనిషి ఉండాలి. కష్టాలు ఉన్నప్పుడు సుఖంలో ఉన్నప్పుడు రెండు సందర్భాల్లోనూ ఒకేలా ఉండాలి. అటువంటి గుణాన్ని మనిషి పొందినప్పుడు మాత్రమే చక్కగా ఎటువంటి సందర్భాన్నైనా మనిషి ఎదురించగలుగుతాడు, జీవితంలో ముందుకి సాగగలుగుతాడు అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకం మనకి తెలియజేస్తున్నది. అక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. నేరుగా ఒరే ఇదిగో నువ్వు చూడు, నువ్వు కష్టాల్లో సుఖాల్లో రెండిట్లోనూ ఒకేలా ఉండాలి అని చెప్పలే, నేరుగా అలా చెప్పలేదు. సూర్యుడు ఒకేలా ఉంటాడు అని చెప్పింది. ఇలా చెప్పడం యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే మన కష్టాలు వచ్చినప్పుడు సుఖాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పక్కనుండి ఎవరు మనకు అన్ని విషయాలు చెప్పరు. కానీ మనం సూర్యుడిని అయితే రోజు చూస్తాం. కాబట్టి మళ్ళీ ఆ సూర్యుడి నుంచి ఇదొక ఉపదేశం, ఇందాక చెప్పిన ఉపదేశం ఒకటి, మళ్ళీ ఇదొక ఉపదేశం, ఇది కూడా ఒక ఉపదేశం. సూర్యుడి ద్వారా మనం తెలుసుకోవాలి అంటే నువ్వు కష్ట సుఖాలు సూర్యుడిని చూసినప్పుడు నీకు ఇది గుర్తుకు రావాలి. కష్టం వచ్చింది, ఏదో కర్మ కష్టం వచ్చింది, సరే దీన్ని సరి చేసుకునే ఆలోచన చేద్దాం, సరి చేసుకుని ముందుకెళ్దాం. బాగా ఏదో సుఖంగా ఉన్నాం, ఏదో మంచి పని చేశాం, ఏదో మంచి జరిగింది, నలుగురు మాకు ఉపకారం చేశారు కాబట్టి వాళ్ళ రోజున బాగున్నాం, సుఖంగా ఉన్నాం, దీన్ని ఇలాగే చక్కగా కాపాడుకోవాలి. మనకు ఎలాగైతే నలుగురు మంచి చేయడం వల్ల అథవా మనం కష్టపడి పైకి రావడం వల్ల ఎలాగైతే సుఖంగా ఉన్నామో అదేవిధంగా ఇంకో నలుగురికి మనం కూడా మంచి చేయాలి, ఇంకో నలుగురు సుఖంగా ఉండేలా మనం చూసుకోవాలి అనే భావన రావాలి. అలా ముందుకెళ్తూ ఉండాలి. అంతే తప్ప సుఖం రాగానే వీడు బాగా పొంగిపోవడం, నన్ను మించిన వాళ్ళు లేడనుకోవడం, అథవా కష్టాలు రాగానే నా వల్ల ఏమీ కాదు, చాలామంది అలా అనుకుంటుంటారు లోకంలో. ఏదో కష్టం రాగానే ఇంకంతా అయిపోయింది, మొత్తం పూర్తయి మొత్తం అయిపోయింది, ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు, ఇంక నేను ఎందుకు పనికిరాను, అయిపోయింది, నేను ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను అని ఇలా రకరకాలుగా అనుకుంటుంటారు. అది చాలా దూరం వెళ్ళిపోతుంది ఒక్కోసారి. ఇటువంటి భావన అనేది ఏదైతే ఉందో ఆ క్షణికం, ఆ ఒక్క క్షణంలో ఏదో కష్టం వచ్చినటువంటి ఆ ఒక్క క్షణంలో మనస్సులో కలిగిన ఈ భావన అనేది ఏదైతే ఉంటుందో అది ఒక్కోసారి ప్రాణాంతకం అయిపోతుంది. ఆ భావన అంత దూరం వెళ్ళిపోతుంది. కానీ అలా పనికిరాదు. కష్టం వచ్చిందంటే దానికి ఒక పరిహార మార్గం కూడా ఉండనే ఉంటుంది. ఎవరో ఏదో అంటూ ఉంటారు, కష్టం వచ్చింది, ఏదో కష్టాల్లో ఉన్నాడు. ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు చాలామంది రకరకాలుగా అవమానిస్తుంటారు, చాలామంది దుర్భాషలాడుతుంటారు, ఏమిటేమిటో అంటుంటారు. ఒక మనిషి ప్రపంచంలో ఎలా ఉన్నా కూడా జనాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందరినీ కూడా సమాధానపరచడం, అందరికీ కూడా సమాధానకరంగా నడుచుకోవడం అనేది ఇది ఎవ్వరి వల్ల సాధ్యం, స్వయంగా భగవంతుడికి సాధ్యం కాదు. ఎందుకంటే నిజంగా భగవంతుడికి కూడా అంటే భగవంతుడు కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోడు. అంటే నేను అందరినీ భగవంతుడికి అసాధ్యమైంది ఏదీ లేకపోవచ్చు, కానీ భగవంతుడు ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే నిజంగా అందరినీ కూడా సమాధానపరిచేట్టయితే ఇవాళ రోజున భగవన్ నింద చేసేవాళ్ళు ఎందుకుంటారు, వాళ్ళు ఎందుకు వస్తారు? కాబట్టి అంటే భగవంతుడికి అసాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే భగవంతుడికి అసాధ్యం కానిది ఏది లేదు కాబట్టి, భగవంతుడికి అంటే ఆ సాధ్యం కానిది ఏదీ లేదు కాబట్టి అన్నీ కూడా భగవంతుడికి సాధ్యమే. కానీ ఇది భగవంతుడికి సాధ్యమైనా కూడా భగవంతుడు దాని గురించి ఎవడేమంటాడో దాని గురించి భగవంతుడు పట్టించుకోడు. అదేవిధంగా మనిషి కూడా అలాగే ఉండాలి. ఎలా ఉన్నా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందుకే ఒక సుభాషితం ఉంది సంస్కృతంలో, ఏమిటి అనంటే మౌనాన్ మూకః ప్రవచన పటుర్వాచక జల్పకోవ దృష్ట పార్శ్వే భవతి చ వసన్ దూరతోప్యప్రగల్భః క్షాంత్యా భీరు యది నసహతే ప్రాయశో నాభిజాతః అని అన్నారు. అంటే నువ్వు ఎలా ఉన్నా కూడా జనాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అని దీని యొక్క అర్థం. ఏమిటి దీని అర్థం? మౌనాన్ మూకః, ఏదో జరిగింది, సరే మనకెందుకులే మనం ఊరికే ఉందాం, దాని గురించి మళ్ళీ మాట్లాడితే ఇంకేవో సమస్యలు వస్తే ఊరికే ఉందాంలే అని చెప్పి ఊరికే ఉంటే ఏమిటి వీడికి అసలు నోరే లేదు, వీడు మూగవాళ్ళగా ప్రవర్తిస్తున్నాడు, వీడు ఎందుకు పనికిరాడు అని అనేస్తారట అంటుంది ప్రపంచం. మౌనాన్ మూకః. సరే పోనీ అయితే ప్రతిదానికి స్పందించి ప్రతిదానికి గట్టిగా మాట్లాడదాం, గొంతెత్తుదాం, ప్రతిదానికి మాట్లాడదాం అంటే వీడికి పని లేదా, ఎప్పుడు చూసినా ఇలా మాట్లాడుతుంటే అందరి మీద పడిపోతుంటాడు ఏంటి, వీడికి వేరే పనే లేదా అసలు అని అంటుంది లోకం. అంటే కొంతమంది, అందరూ అలా అనరు, కొంతమంది అంటే అలా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమీ వద్దులే, సరే మనకెందుకులే, ఏమన్నా మాట్లాడితే మళ్ళీ మనల్ని ఏమన్నా అంటారులే, మనకెందుకులే ఊరికే ఉందాంలే అని అనుకుంటేనేమో వీడికి ఏమిటంటే అసలు ఇంత జరుగుతున్నా ఏం మాట్లాడేంటాడు, అసలు వీడు అసలు మనిషేనా, అది ఇదే అంటారట. మౌనాన్ మూకః, వీడు మూగవాడిలాగా ప్రవర్తిస్తున్నాడు వీడు అని చెప్పి అంటారట. సరే గట్టిగా ప్రవచన పటు, బాగా గట్టిగా మాట్లాడదాం అని చెప్పి ప్రతిదాని మీద గట్టిగా మనం స్పందించి మాట్లాడితే గనక వాచక జల్పకోవ, వీడికి అనవసరంగా ఎప్పుడు చూసినా ఇలా మాట్లాడుతూనే ఉంటాడు, అనవసరం వాగుడు కాయ అని పేరు పెడతారు వాడికి, ఇలా వాగుతూనే ఉంటాడు ప్రతిదానికి అని పేరు పెడతారు. ప్రవచన పటురు వాచకో జల్పకోవ.
సరే ధృష్ట పార్శ్వే భవతి చ, ఏదైనా ఒక పని జరుగుతున్నప్పుడు అంటే ఎవరైనా ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి పక్కనకి వెళ్ళి మనం నిలబడి ప్రతి దాంట్లోనూ మనం అండగా ఉండాలి అనే భావనతో దగ్గరికి వెళ్ళి నిలబడితే అప్పుడు ఏమంటారు, వీడికి ఎంత అహంకారం చూడండి, నా పక్కనే వచ్చి నిలబడ్డాడు, వీడికి ఎంత అహంకారం, వీడికి ఎక్కడో ఉండాల్సిన వాడు ఇక్కడికి వచ్చి నుంచుంటాడా అని చెప్పి అంటుందా. కాదండి, నేను అండగా మీకు సహాయంగా ఉండడానికని వచ్చాను అని అంటే అదంతా అక్కర్లేదు, నీకంత అహంకారం, నా పక్క వచ్చి నిలబడతావా అని తిడతారట. ధృష్ట అంటే గర్వి అని అర్థం. ధృష్ట పార్శ్వే భవతి చ వసన్. సరే మనకెందుకులే, మనం దూరంగా ఉందా, ఏం జరుగుతుందో అది జరగనివ్వండి అని చెప్పి దూరంగా నుంచుంటే వాడిని పిరికివాడు అని అంటారట. ఎందుకు ఇంత జరుగుతుంటే అసలు వాడు రాడేంటి, ఏంటి అక్కడికి వెళ్ళి అక్కడెక్కడో నిలబడతాడేంటి వీడు, అసలు వీడి బుద్ధి ఉందా, ఇంత పిరికివాడు ఏమిటి అని అంటారట. దూరతోపి అప్రగల్భ, వీడికి అసలు ఏమీ ధైర్యమే లేదు, ఇంత పిరికివాడు వీడు అని అంటారు. సరి, అదొకటైంది. క్షాంత్యా భీరుహు, ఇంకొకరు మనల్ని ఏమంటున్నా కూడా మనం సహించుకుంటూ ఓర్పుగా ఉంటే ఏమంటారంటే వీడు పిరికివాడు, వీడు చాలా భయస్థుడు అని వాడికి పేరు పెట్టేస్తారు. క్షాంత్య అంటే వాస్తవంగా వీడికి భయం లేదు, కానీ సరే ఎందుకు లేని ప్రతిదాన్ని సహించుకుంటూ ఓర్పుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఓర్పుగా ఉంటేనేమో వీడు పిరికివాడు అని వాడికి పేరు పెడతారు. క్షాంత్యా భీరుహు. ఇంకొకరు ఏదైనా అన్నప్పుడు దాన్ని సహించకుండా వెంటనే తిరిగి సమాధానం చెప్పాడు అని అంటే మాత్రం ఇంకా రకరకాలుగా నిందించడం మొదలెడతారట. క్షాంత్యా భీరుహు యది నసహతే, అంటే ఇంకోటి చేసిన దాన్ని వీడు సహించకుండా వెంటనే దానికి సమాధానం చెప్పాడు అనంటే, అంటే ఒక ఆత్మాభిమానంతో వెంటనే దానికి సమాధానం చెప్పాడంటే ఇంకేం చేస్తారు, ప్రాయశో నాభిజాత, వాడి జన్మ గురించి ఎక్కడెక్కడి నుంచో నిందించడం మొదలెడతారట. వీడు అక్కడెక్కడి నుంచో మొదలెడతారు, వీడి జన్మే సరిగ్గా లేదు, అంటే జన్మ సరిగ్గా లేదు అనే అర్థం వచ్చే మాటలు రకరకాలుగా ఉన్నాయిగా లోకంలో, ఆ పదాలన్నింటినీ ప్రయోగిస్తారు. ఆ జన్మ గురించి చెడుగా చెప్పేటటువంటి పదాలు కొన్ని ఉంటాయిగా, అన్ని భాషల్లోనూ ఉంటాయిగా, తెలుగులోనూ ఉన్నాయి, అన్ని భాషల్లోనూ ఉన్నాయి, ఆ పదాలన్నింటినీ ఉపయోగిస్తారట. ఆ పదాలను ఉపయోగించి తిడుతూ ఉంటారట వాడిని. కాబట్టి ఇలా అక్కడికి ఏమైంది, సేవాధర్మ పరమగహనో యోగినామప్యగమ్య అని చెప్పింది శాస్త్రం. అంటే ఈ పనులని చేయడం అనేది ఏదైతే ఉందో అది ఇంకొకరి కింద పనిచేయడమా అథవా వేరే అందరితో కలిసి పనిచేయడమా, ఏ పనైనా సరే సేవాధర్మ పరమగహన, ఇది చాలా గహనమైనటువంటివి. అంటే ఎలా ఉన్నా కూడా, అంటే ఎలా ఉంటే ఎవ్వరు కూడా ఏమీ అనకుండా ఉంటారు అనేటటువంటి విషయం తెలిసిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. అంటే ఎలా ఉన్నా కూడా ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. అది యోగినామప్యగమ్య. పెద్ద పెద్ద యోగులకు కూడా ఈ విషయం అనేది అర్థం కావట్లేదు. అంటే ఇది చాలా అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనటువంటి విషయం, అంటే ఇది అసాధ్యమైనటువంటి విషయం. అంటే దాని అర్థం ఏమిటి, అందరినీ కూడా నేను సమాధానపరిచి అందరికీ కూడా సమాధానం కలిగేలా నేను చేస్తాను అంటే అది సాధ్యమయ్యేది కాదు అని శాస్త్రం చెప్తాం. కాబట్టి నువ్వు ఏం చేసినా కూడా ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. కానీ అలాగని మనం చేసేటటువంటి పని సరిగ్గా ఉందా లేదా అనే దాన్ని పెద్దల నుంచి, గురువు నుంచి, పెద్దవాళ్ళ నుంచి సరిగ్గా తెలుసు, తల్లిదండ్రుల నుంచి, గురువుల నుంచి సరిగ్గా తెలుసుకొని ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విషయాన్ని సరిగ్గా తెలుసుకొని సరైనటువంటి పనులను మనం చక్కగా చేస్తూ ఉండాలి. అలాగని ఇష్టం వచ్చిన పనులను చేయకూడదు, సరైనటువంటి మార్గంలో వెళ్ళాలి. కాబట్టి ఎవడు ఏమంటాడు, ఎవడో ఏదో అన్నంత మాత్రాన మనం ప్రతిదానికి స్పందించాల్సినటువంటి అవసరం లేదు. లోకంలో ప్రతి ఒక్కడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు, అనేవాడు ఎక్కడో ఒక చోట ఉండనే ఉంటాడు. కాబట్టి ఆ ప్రతిదానికి మనం స్పందించాల్సినటువంటి అవసరం లేదు, అది అనావశ్యకం. దాని బదులు కావాల్సిన దాన్ని ఇంకేదైనా మంచి పని చేసుకుంటూ ఉంటే దానివల్ల ఇంకా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవడో ఏదో అంటున్నాడనే దాన్ని వాడికి నేను ఇప్పుడు సమాధానం చెప్తా, వాడితో గొడవ పడతాను, గొడవకి దిగుతానంటే దీంట్లోనే సమయం అంతా పోతూ ఉంటుంది. దాని బదులు మనం చేయాల్సిన పనిని సరిగ్గా చేస్తే ఏదో ఒక రోజు సమాధానం మనం చెప్పకుండానే దానంతటదే వాడికి వచ్చేస్తుంది ఆ సమాధానం. కాబట్టి అక్కడికి ఏమైందంటే అందరినీ కూడా సమాధానపరచడం అనేది అది లోకంలో సాధ్యం కాదు అనేటటువంటి విషయాన్ని శాస్త్రమే స్వయంగా మనకి తెలియజేస్తూ ఉన్నది. ఏం చేసినా కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మనం చేసేటటువంటి మంచి అనేది ఏదైతే ఉంటుందో, ఒక వ్యక్తిలో ఉండేటటువంటి గొప్పతనం అనేది ఏదైతే ఉంటుందో అది ఇంకో గొప్ప వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. అందుకే ఇంకొక అద్భుతమైన శ్లోకాన్ని కూడా శాస్త్రంలో చెప్పారు. ఏమిటి, గుణీ గుణం వేత్తి నవేత్తి నిర్గుణః, బలీ బలం వేత్తి నవేత్తి దుర్బలః అని అన్నారు. అంటే దీని అర్థం ఏమిటి, ఒక మనిషిలో ఉండేటటువంటి సద్గుణాలని ఎవరు గుర్తించగలుగుతారు అనంటే ఇంకొక సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తి మాత్రమే గుర్తించగలుగుతాడు అని శాస్త్రం చెప్తోంది. అంటే ఒకటిలో ఉండేటటువంటి మంచితనాన్ని ఇంకో మంచివాడు మాత్రమే గుర్తించగలుగుతాడు. ఒక దుష్టుడైనటువంటి వాడికి ఈ మంచివాడిలో ఉండే మంచి గుణాలు కూడా చెడుగానే కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా తప్పులుగానే, వీడేం చేసినా కూడా తప్పులుగానే కనబడుతూ ఉంటాయి.
కాబట్టి వీడిలో ఉండే మంచిని ఇంకొకటి గుర్తించాలంటే వీడిలోనూ మంచితనం అనేది ఉండాలి. అది ఉంటేనే వీడిలో ఉండే మంచితనాన్ని గుర్తించగలుగుతారు. అందుకే గుణీ గుణం వేత్తి, ఎవరిలో అయితే ఈ గుణాలు ఉన్నాయో వారు ఇంకొకరిలో ఉండే గుణాలని గుర్తించగలుగుతారు. గుణీ గుణం వేత్తి. నవేత్తి నిర్గుణ. నిర్గుణ అంటే ఏమిటి? గుణహీనుడు అంటే దుర్గుణాలు కలిగినటువంటి వాడు గుర్తించలేడు. ఎందుకంటే వాడు దుర్గుణాల్లో ఉన్నాడు కాబట్టి వాడికి ఎదురుకుండా ఉండేవాళ్ళు అన్ని దుర్గుణాలే కనబడుతూ ఉంటాయి, మంచివి కూడా చెడ్డగానే కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇంకొక మాట, బలీ బలం వేత్తి నవేత్తి దుర్బలహ అని అంటే ఏమిటి? ఒక మనిషిలో ఉండేటటువంటి బలాన్ని ఎవరు గుర్తించగలుగుతారు అంటే ఇంకో బలవంతుడు మాత్రమే గుర్తించగలుగుతాడు. వీడిలో ఎంత బలం ఉన్నది అనే ఆ బలాన్ని ఇంకో బలవంతుడు మాత్రమే గుర్తించగలుగుతాడు. ఇంకో దుర్బలుడైనటువంటి వాడు వీడిలో ఉండే గుణాల్ని గుర్తించలేడు. ఎందుకంటే దుర్బలుడి ముందు అందరూ బలవంతులే. ఒక దుర్బలంగా ఉండేటటువంటి మనిషి ముందు సామాన్యంగా బలవంతుడైనా కూడా వాడు పెద్ద బలవంతుడుగానే కనబడతాడు వీడికి. కాబట్టి అసలైనటువంటి బలాన్ని ఎవరు గుర్తించగలుగుతారు అంటే ఇంకొకడు, అటువంటి బలశాలి అయినటువంటి వాడు ఇంకోడు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతాడు. దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణని ఇక్కడే చెప్పారు, ఈ శ్లోకంలోనే చెప్పారు. ఏమిటి? పికో వసంతస్య గుణం న వాయసః కరీచ సింహస్య బలం న మూషికః అని అన్నారు. అంటే దీని అర్థం ఏమిటి అనంటే, ఇందాక చెప్పినట్టుగా ఒక వ్యక్తిలో కానీ అథవా ఒక వస్తువులో కానీ ఉన్నటువంటి మంచిని ఎవరు గుర్తించగలుగుతారు అంటే ఇంకో మంచివాడు మాత్రమే గుర్తించగలుగుతాడు అని ఉదాహరణ చెప్పారు, అని ఒక ఉపదేశం చేశారు. దానికి తగినటువంటి ఒక ఉదాహరణ ఏం చెప్పారు అనంటే, ఇప్పుడు వసంత ఋతువు వచ్చినప్పుడు ఆ వసంత ఋతుకాలం అనేది చాలా రమణీయం, ప్రకృతిలో చాలా రమణీయంగా ఉంటుంది. అన్ని వృక్షాలు అవన్నీ కూడా మళ్ళీ చిగురుతూ ఉంటాయి. అటువంటి కాలం అనేది వసంత ఋతువు అనేది అటువంటిది. ఆ వసంత ఋతువులో ప్రకృతి యొక్క సౌందర్యాన్ని చూసి ఆ సౌందర్యాన్ని గుర్తించి ఈ కోయిల ఏం చేస్తూ ఉంటుంది అంటే అది చాలా శ్రావ్యంగా అరుస్తూ ఉంటుంది. అంటే ఆ కోయిల అరుస్తోంది అని అంటేనే మనకు అర్థమైపోదు వసంత ఋతువు దగ్గర పడింది అథవా వసంత ఋతువు వచ్చేసింది అని. అది ఆ సమయంలో మాత్రమే అరుస్తుంది, తర్వాత వేరే సమయంలో అరవదు. ఏదో వర్షాకాలంలోనో చలికాలంలో కోయిల అరవదు. ఇది వచ్చినప్పుడే కోయిల కూస్తుంది. ఎప్పుడు ఆ గుణం, ఆ ఋతువు వసంత ఋతువు వచ్చినప్పుడు మాత్రమే అరుస్తుంది. ఎందుకు అనంటే ఆ వసంత ఋతువులో ప్రకృతి యొక్క సౌందర్యాన్ని అది మాత్రమే గుర్తించగలుగుతుంది. అది గుర్తించి ఏం చేస్తుంది అనంటే ఆ సౌందర్యాన్ని గుర్తించి అది సంతోషంతో అలా కూస్తూ ఉంటుంది. అది మనకి చాలా వినడానికి చాలా ఇంపుగా ఉంటుంది. కాబట్టి అటువంటి శబ్దాన్ని అది చేస్తుంది. అదే కాకి ఏం చేస్తుంది? అది సంవత్సరం అంతా అరుస్తూనే ఉంటుంది. దానికి వసంత ఋతువు, వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం అనే తేడా ఉండదు. అది సంవత్సరం అంతా అరుస్తూనే ఉంటుంది. దానికి వసంత ఋతువులో ఉండే గొప్పతనం దానికి తెలియదు. దీనికైతే దాని గొప్పతనం తెలుసు కాబట్టి ఆ సందర్భంలో మాత్రమే అది అరుస్తుంది, మనకి తెలియజేస్తుంది. ఆ అరవడం కూడా చక్కగా అరుస్తుంది, మనకి చాలా ఇంకా వినాలి అనిపించేలా అరుస్తుంది ఆ పక్షి. కానీ కాకి ఏం చేస్తుంది? దానికి ఆ తేడా తెలియదు కాబట్టి అది సంవత్సరం అంతా అరుస్తూనే ఉంటుంది, ప్రతిరోజు అరుస్తూనే ఉంటుంది కాకి. అది కఠోరంగా రోజు కూడా అరుస్తూనే ఉంటుంది. ఎందుకు? దానికి ఆ గుణాన్ని గుర్తించే స్వభావం లేదు కాబట్టి. ఇది ఒక ఉదాహరణ. అదేవిధంగా ఆ ఇంకొకరిలో ఉండే ఒక బలవంతుడి బలాన్ని ఇంకో బలవంతుడు మాత్రమే గుర్తించగలుగుతాడు అనేటటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు కూడా ఒక ఉదాహరణ చెప్పారు. ఏమిటి? కరీచ సింహస్య బలం న మూషికః అని అన్నారు. ఒక సింహానికి ఎంత బలం ఉంది, సింహం యొక్క సామర్థ్యం ఎంత ఉన్నది, ప్రభావం ఎంత ఉంది అనే విషయాన్ని మనం ఎవరిని అడిగి తెలుసుకోవాలి? ఏనుగుని అడిగి తెలుసుకోవాలి. ఏనుగుని అడిగితే అప్పుడు సింహం యొక్క బలం ఏమిటి అనేది మనకు తెలుసు. ఎందుకు? సింహం ఏం చేస్తుంది అనంటే తన గర్జనతో, తన ప్రభావంతో ఏనుగును కూడా భయపెడుతుంది. ఏనుగు వెళ్తున్నప్పుడు మధ్యలో సింహం వచ్చిందంటే ఆ సింహం కనుక ఏనుగు మీద పడి గర్జించిందంటే ఆ గర్జనకే ఏనుగు ఆగిపోతుంది. ఆగిపోయి మళ్ళీ దాని దారి మళ్ళించుకొని వెళ్తుంది. అటువంటి ఆ సామర్థ్యం సింహానికి ఉంటుంది. అది నిజంగానే అలా ఉంది, లోకంలో కూడా అలా ఉంటుంది. తన యొక్క గర్జనతో ఏనుగును కూడా భయపెట్టగలిగే సామర్థ్యం సింహానికి ఉంటుంది. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే సింహం యొక్క బలం ఎవరికి తెలుసు? ఏనుక్కి తెలుసు. ఎలుక పిల్లకి సింహం యొక్క బలం తెలియదు. ఎందుకంటే ఎలుక పిల్ల ముందు అన్ని బలవంతులైన ప్రాణులే ఎలుక ముందు. కరీచ సింహస్య బలం న మూషికః. కరీచ సింహస్య బలం వేత్తి, మూషికః న వేత్తి. మూషికానికి అంటే ఎలకకి ఆ బలం తెలియదు, సింహం యొక్క బలం ఎంత అనేది దానికి తెలియదు. ఎందుకంటే దాని ముందు అన్ని కూడా బలవంతులే, దానికి ఉండే బలం చాలా తక్కువ కాబట్టి ఆ ఎలుక ఏం చేస్తుంది అనంటే ఆ సింహం ముందుకు వచ్చి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. సింహం కూడా దాన్ని పట్టించుకోదు. ఏనుగుంది అన్నప్పుడు మాత్రమే సింహం దాని గురించి ఆలోచిస్తుంది, పట్టించుకుంటుంది. కాబట్టి సింహం ఎప్పుడు కూడా ఏనుగుందా అయితే దాని మీద గర్జించడానికి వెళ్తుంది. ఎలక పిల్ల ఉంది అని అంటే దాని మీద ఎప్పుడు కూడా సింహం అనేది గర్జించదు, అసలు దాని వైపే చూడదు. ఈ ఎలుక ఏం చేస్తుంది? దానికి కూడా సింహం బలం తెలియదు కాబట్టి దాని ముందు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఏదేదో దాని మీదకి ఎక్కుతుంది, దాని ముందు వెనక పరిగెడుతూ ఉంటుంది.
కానీ సింహం కూడా దాన్ని పట్టించుకోదు, ఎందుకంటే దానికి దీని బలం తెలియదు, దీనికి దాంతో పని లేదు, కాబట్టి ఇది దాని గురించి పట్టించుకోదు. కాబట్టి ఖరీచ సింహస్య బలం న మూషిక అని అన్నారు. కాబట్టి నేను ఎలుకని అడిగి సింహం బలం గురించి తెలుసుకుంటా అంటే ఎప్పటికీ తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే దీనికి ఆ సామర్థ్యం లేదు కాబట్టి. కాబట్టి ఒక బలవంతుడైనటువంటి వాడి బలాన్ని ఎవరు తెలుసు అంటే అక్కడ ఏతావత ఏమైంది అని అంటే, ఇంకొకరిలో ఉండే మంచిని గురించి తెలుసుకోవాలన్నా, ఇంకొకరిలో ఉండేటటువంటి బలం గురించి తెలుసుకోవాలన్నా దానికి యోగ్యత అనేది ఉండాలి అనేది దీని యొక్క అర్థం. ఎక్కడైనా ఒక మంచి విషయాలని తెలుసుకోవాలంటే యోగ్యత అనేది మనిషికి ఉండాలి అనేది దాని యొక్క అర్థం. ఆ యోగ్యత కనుక లేకపోతే ఎంత ప్రయత్నించినా కూడా ఇంకొకరిలో ఉండే మంచిని మనం గుర్తించలేం. కాబట్టి అంటే అక్కడికి ఏమైంది, ఈ యోగ్యత లేనటువంటి వాళ్ళు ఏమిటో మాట్లాడుతుంటారు, రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఆ యోగ్యత లేనటువంటి వారందరినీ కూడా సమాధానపరచాలి అని అంటే అది అసాధ్యము. కాబట్టి ఎవరైతే మనకి మార్గదర్శనం చేసేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారో వారి గురించి మనం ఆలోచించారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మన గురించి ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు అనే దాన్ని మనం ఆలోచించాలి తప్ప ఊరికే ఎవరెవరు ఏమంటున్నారు, వాళ్ళు మన గురించి ఏమంటున్నారు అనే దాన్ని మనం ఆలోచించాలి. అంతే తప్ప ఊరికే ప్రతివాడు ఏమంటున్నాడు అనే దాని గురించి అంతా ఆలోచించాల్సిన పని లేదు, అందరినీ కూడా సమాధానపరచాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి యథావత ఇది ఎందుకు చెప్పొచ్చామనంటే, ఆ కష్టకాలంలో అయినా సుఖంగా ఉన్నప్పుడైనా రెండు సందర్భాల్లోనూ మనిషి ఒకేలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకి ఆ మాట శాస్త్రంలో ఆ మాట తెలియజేస్తూ ఉన్నది. అందులోనూ ఎలా తెలియజేస్తోంది అనంటే, ఆ సూర్యబింబం ద్వారా మనకి ఆ ఉదయకాలంలోనూ అస్తమయ కాలంలో ఒకేలా కనిపించేటటువంటి ఆ బింబాన్ని మనకి చూపిస్తూ ఈ విషయాన్ని మనకి శాస్త్రం అనేది ఉపదేశిస్తూ ఉన్నది. కాబట్టి యథావత ఇదంతా ఎందుకు చెప్పొచ్చాము అనంటే, మన వేదములు కానీ శాస్త్రములు కానీ ఇవన్నీ కూడా మనకి మంచి మార్గాన్ని మన జీవితంలో, అందులోనూ యావత్ ప్రపంచంలో ఉండేటటువంటి మనుషులందరూ కూడా ఏం చేస్తే మనకి మంచి కలుగుతుంది అనేటటువంటి విషయాల్ని ఈ వేదశాస్త్రములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవేవో కొంతమందికి మాత్రమే మంచి మార్గం చూపిస్తున్నాయి, మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనేటటువంటి భావన ఇక్కడ లేదు. అందరికీ కూడా కావాల్సినటువంటి విషయాల్ని ఈ వేదములు వేదశాస్త్రములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆ వేదముల్లో ఉండేటటువంటి ఆ గొప్ప విషయాలన్నిటినీ కూడా శాస్త్రములు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, వ్యాఖ్యానాలు, ఉపవ్యాఖ్యానాలు ఈ అన్ని గ్రంథాల ద్వారా వెనకటి వాళ్ళు మనకి సరళంగా సులభంగా, ఎందుకంటే వేదాన్ని అలాగే చదవడం కానీ చదివి అర్థం చేసుకోవడం అనేది అది చాలా కష్టమైనటువంటి విషయం, అది అందరికీ కూడా సాధ్యమయ్యేటటువంటి పని కాదు. దానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని శాస్త్రం చెప్పింది. ఎలా చదవాలి, ఎవరు చదవాలి, ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయాల్ని శాస్త్రం మనకి చెప్పింది. కాబట్టి దాని ప్రకారంగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే దానికి బలం అనేది వస్తుంది. కాబట్టి అది అందుకోసమే అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా, అక్కడ ఉండేటటువంటి చాలా విషయాల్ని ఇంకా ఎన్నో గ్రంథాలు, విస్తృతమైనటువంటి పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు మొదలైనటువంటి గ్రంథాలన్నింటినీ కూడా రచించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి అవే విషయాలనే మనకి విశేషంగా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు భగవద్గీత అనేది ఉంది. భగవద్గీత గురించి ఒక శ్లోకమే మన శాస్త్రం ఒక మాట చెప్తుంది, ఏమిటి, సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతో. వేదములు ఉపనిషత్తులు చాలా విస్తృతంగా ఉన్నాయి, వాటన్నింటినీ కూడా చదవడం అంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మొత్తం వేదముల యొక్క సారం ఏమిటి అని అంటే భగవద్గీత. ఆ భగవద్గీతను చదువు, దాన్ని చదివితే అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకున్నట్టే, మళ్ళీ ప్రత్యేకంగా దాన్ని చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడే అన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఆ భగవద్గీతను ఒక్కసారి కనుక చదివితే, ఒకసారి అంటే ఒకసారి మాత్రమే చదవడం అని అర్థం కాదు, ఒకసారి చదివితే తెలుస్తుంది అంటున్నాం, కానీ దాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే నిరంతరం చదువుతూ ఉండాలి. కాబట్టి అలా చక్కగా భగవద్గీతని చక్కగా చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. అదేవిధంగా శంకరాచార్యుల వారు ఎన్నో గ్రంథాలని రచించారు, ఎన్నో స్తోత్రాలను, ఎన్నో ప్రకరణ గ్రంథాలని రచించారు. వాటిని కనుక చక్కగా చదివితే ఎన్నో విషయాలు మనకి తెలుస్తాయి. ఆ వేదముల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇవి మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేటటువంటి విషయాల్ని మనకి వేదశాస్త్రములు, పురాణాలు ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తున్నాయి. పురాణాల్లో కూడా అంటే వేదముల్లో ఏ విషయాలనైతే చెప్పారో ఆ విషయాలనే పురాణాలు, ఇతిహాసాలు అవన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మనం ఏం చేయాలి, ఏది మనకి కర్తవ్యం, ఏది కాదు, ఏది మంచిది, ఏది చెడ్డది అనేటటువంటి విషయాల్ని పురాణాలు ఎన్నో కథల రూపంలో మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కాలంలో చాలామంది ఏమంటుంటారంటే, ఈ పురాణాల్లో ఉండేటటువంటి కథలు అవన్నీ చూసినప్పుడు చాలామంది ఆక్షేపణ చేస్తుంటారు, ఇదేమిటండి ఈ కథలో ఏమిటి ఇలా ఉంది, అసలు ఇలా జరుగుతుందా, ఎక్కడైనా ఏదో ఉంటుంది, ఏదో కథ ఉంటుంది
అక్కడ ఏదో జరిగినట్టుగా ఏదో ఫలానా రోజు ఏదో జరిగింది అని ఏదో అక్కడ ఉంటుంది. ఇదేమిటంటే అసలు నిజంగా ఈ కథలో ఉన్నట్టుగా ఇలా జరుగుతుందా ఎక్కడైనా, ఇదేమిటి అదేమిటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అసలు ఇలా ఎక్కడైనా జరుగుతుందా, ఇలా అసలు లోకంలో జరగదు కదా, ప్రపంచంలో ఇలా ప్రకృతిలో అలా జరగదు కదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఒక కథని చెప్పారు, దాంట్లో ఏం చెప్పారు అనేది ముఖ్యం కాదు, ఆ కథ ద్వారా మనకేం చెప్తున్నారనేది ఇక్కడ ముఖ్యం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అది. పురాణాల్లో ఏదో కథ ఉంది, దాంట్లో ఏదో జరిగింది, నిజంగా లోకంలో అలా జరుగుతుందా ఎక్కడైనా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అక్కడ ఏం జరిగింది అనేది మనకి ముఖ్యం కాదు, దాని ద్వారా మనకి ఏం సందేశం ఇస్తున్నారనేది మనకి ముఖ్యం. దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి రామాయణం ఉంది. రామాయణం అనేది మనకి చాలా వేదముల తర్వాత మళ్ళీ వేదం లాంటిది. అందుకే శాస్త్రం అనే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణ ఆత్మన. ఆ వేదములే మళ్ళీ రామాయణ రూపంలో వాల్మీకి మహర్షి చేత రచింపబడి, ఆ వేదములే రామాయణం రూపంలో వాల్మీకి మహర్షి చేత రచింపబడినాయి అని చెప్తోంది ఆ శ్లోకం. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, రామాయణం అనేది ఎంతో గొప్ప గ్రంథం. అటువంటి రామాయణంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు రామాయణం మొత్తాన్ని చెప్పి నువ్వు రాముడిలాగా ఉండాలి అనంటే దాని అర్థం ఏమిటి? రాముడిలాగా ఉండాలా, అయితే వెంటనే వనవాసానికి బయలుదేరుతానండి అనంటే అది రాముడిలాగా ఉండడం కాదు. రాముడు ఉన్నటువంటి పరిస్థితిలో రాముడికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి రాముడు వెళ్ళాడంటే. కాబట్టి నువ్వు రాముడిలాగా ఉండాలంటే అక్కడ నువ్వు కూడా వనవాసానికి వెళ్తేనే రాముడిగా ఉన్నట్టు అని అర్థం కాదు. కాబట్టి అథవా నువ్వు కూడా ఎవరో ఒకరిని సంహరిస్తేనే, రావణ సంహారం చేస్తేనే నువ్వు రాముడు అవుతావు అని అర్థం కాదు. అయితే నేను రాముడిలాగా నేను ఉండాలి, అయితే ఇప్పుడు రావణాసురుడు లేడు కదండి కాబట్టి నేను రాముడిలాగా ఎలా ఉండగలుగుతాను అని అనడానికి వెళ్ళలేదు. ఎందుకంటే రాముడిలా ఉండాలంటే రావణాసురుడు కూడా ఉండాలిగా. రావణాసురుడు రాముడు ఇద్దరు ఉంటేనే కదా అప్పుడు ఆ రాముడి యొక్క గొప్పతనం అనేది ఉండేది అక్కడ. కాబట్టి రావణాసురుడిని వధిస్తే కదా ఆ రాముడి యొక్క గొప్పతనం. రాముడు అవతరించిందే అందుకోసం కదా. కాబట్టి నువ్వు కూడా రాముడిలా ఉండాలంటే మరి రావణాసురుడు ఎక్కడన్నా చూపించండి అంటే అది కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ రామాయణ కథ మనకేం తెలియజేస్తోంది అనంటే, ధర్మం కోసం ఎలా నిలబడాలి, అధర్మాన్ని ఎలా నిగ్రహించాలి అనే దాన్ని రాముడి యొక్క చరిత్ర మనకి తెలియజేస్తుంది. రాముడు ఏం చేశాడు? ధర్మం కోసం నిలబడ్డాడు. ధర్మం కోసం అన్నింటినీ వదులుకున్నాడు. ధర్మమే ముఖ్యం కాబట్టి ధర్మం కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు. వనవాసానికి వెళ్ళాడు. అక్కడ రావణాసురుడు చేసినటువంటి పనికి, రాక్షసులు చేసినటువంటి పనికి తగినటువంటి శిక్షని వాళ్ళకి ఇచ్చాడు. అంటే అక్కడికి ఏమైంది? ధర్మాన్ని రక్షించాడు, అధర్మాన్ని నిగ్రహించాడు. కాబట్టి ఇది రాముడు చేసినటువంటి పని. కాబట్టి రామాయణం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అనంటే, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, ధర్మం వైపు నిలబడాలి, ధర్మాన్ని కాపాడాలి, అధర్మాన్ని నిగ్రహించాలి అనేదాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అది. రామాయణంలో ఏవేవో విషయాలు ఉండొచ్చు, రకరకాల సందర్భాలు ఉండొచ్చు, ఆ రామాయణ కథలో ఎన్నో విషయాలు ఉండొచ్చు. అవన్నీ కూడా మనకి జరిగితేనే మనం రామాయణాన్ని అనుసరించినట్టు అవుతుందనేం లేదు, అలా జరగదు. అంటే అక్కడికి ఏమైంది? ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటి? ధర్మం వైపు నిలబడడం, అధర్మాన్ని నిగ్రహించడం. ఇదే ఆ కథ యొక్క సారాంశం. ఈ పనిని చేయడం కోసం రాముడు ఉన్నటువంటి సందర్భంలో అలా చేయాల్సి వచ్చింది. మనం ఉన్నటువంటి సందర్భంలో ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని నిగ్రహించాలంటే మనం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనం ఏం చేయాలో దాన్ని చేయాలి అని అర్థం. అంతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి మొత్తం రాముడు ఏమేమైతే చేశాడో అవన్నీ చేయడం అనేది కాదు ముఖ్యం. ఆ రాముడు చేసినటువంటి పనుల ద్వారా దేన్నైతే చేసి చూపించాడో, ఏ విషయాన్ని అయితే రాముడు మనకి తెలియజేశాడో దాన్ని తెలుసుకోవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. కాబట్టి రాముడు చేసినటువంటి అయితే ఆ ధర్మరక్షణ అధర్మ నిగ్రహం చేయడానికి అప్పటి కాలంలో వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. రాముడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది, రావణ సంహారం చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కూడా అలాగే చేయాల్సిన పని లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం ఏం చేయాలో దాన్ని చేయాలి. అలా చేస్తే అక్కడికి మనం కూడా రాముడిలాగా ఉన్నట్టే అవుతుంది. అదేవిధంగా మహాభారతంలో ధర్మరాజులాగా పాండవుల్లాగా నువ్వు మహాభారతంలో ఉండాలి అంటే అయితే ఇప్పుడు వెంటనే జూదం ఆడాలి అని అర్థం కాదు. పాండవుల్లాగా నువ్వు ఉండాలంటే అయితే జూదం ఆడడం నుంచి మొదలెడతాం, అక్కడి నుంచి మొదలెడతాం. జూదం ఆడితే అక్కడి పాండవుల్లాగా ఉండడంలో మొట్టమొదటి అడుగు అది, మొట్టమొదటి పని అది. అక్కడి జూదం ఆడడం నుంచి మొదలెట్టి మేము కూడా పాండవుల్లాగా ఉంటామండి అని అంటే ఇప్పుడు జూదం ఆడితే అది కుదరదు. కాబట్టి ఎందుకంటే జూదం ఆడడం కాదు అక్కడ మనకు ముఖ్యం. అక్కడ ఏమిటి అని అంటే ధర్మం. అక్కడ కూడా ఇదే విషయం. రామాయణం మహాభారతం రెండిట్లోనూ చెప్పేది ఒకటే. కాబట్టి అక్కడ కూడా పాండవులు ఎలాగైతే ధర్మం యొక్క పక్షంలో నిలబడ్డారు, ఎంతటి కష్టమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా ధర్మాన్ని వదలకుండా అదే పక్షంలో నిలబడ్డారు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ జూదం ఆడడం అనేది ఒక విషయం.
అటువంటి అంటే ఒక సందర్భంలో ఆ జూదం ఆడడం ద్వారా ఎలా నష్టపోయారు, ఎటువంటి కష్టాలను అనుభవించాల్సి వచ్చింది, అయినా కూడా ఏదో ఆ జూదం ఆడినటువంటి సందర్భంలో ఎలాగైతే ఇంకోళ్ళ చేత మోసపోయారు, ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకొని అటువంటి విషయాలకి మన జీవితంలో అవకాశం ఇవ్వకుండా చక్కగా ధర్మం పక్కన నిలబడుతూ అధర్మాన్ని నిగ్రహించడం అనే దాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ధర్మాన్ని ఆచరించడం మాత్రమే కాదు, అధర్మాన్ని నిగ్రహించాలి, అది కూడా చేయాలి. ఆ పనిని కూడా అందరూ అంటే అయినంత వరకు వారి వారి సామర్థ్యానికి తగినట్టుగా. కాబట్టి దీన్ని కూడా అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి దీన్ని మనకి మహాభారతం తెలియజేస్తుంది. కాబట్టి మనం కూడా అక్కడికి జోదం ఆడాలి, వనవాసానికి వెళ్ళాలి, అజ్ఞాతవాసం చేయాలి, ఏదో కురుక్షేత్ర యుద్ధం చేయాలి, ఇదంతా చేస్తేనే మనం కూడా పాండవుల్లాగా ఉన్నట్టు అవుతుంది అని కాదు. ఎందుకు అనంటే అక్కడ కథ ద్వారా మనకు అక్కడ ఇందాక చెప్పినట్టుగా రాముడు అథవా పాండవులు వీళ్ళు చేసినటువంటి పని ఏమిటి, రాముడైనా పాండవులైనా ఎవరైనా కూడా చేసింది ఏమిటి, ధర్మాన్ని రక్షించారు, అధర్మాన్ని నిగ్రహించారు. దానికి కావాల్సినటువంటి వాతావరణం అంటే దానికి కావాల్సినటువంటి పనులని ఆయా పరిస్థితుల్లో ఎలా చేయాలో అలా చేశారు. అదేవిధంగా శంకరాచార్యుల వారు ఈ దేశంలో 1200 సంవత్సరాల క్రితం అవతరించారు. వారేం చేశారు అనంటే వారు కూడా ధర్మాన్ని కాపాడారు, అధర్మాన్ని నిగ్రహించారు. అప్పుడు ఎలా చేశారు, అప్పటి కాలానికి ఎలా చేయాల్సి వచ్చిందో అలా చేశారు. ఉపదేశం, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కూడా యుద్ధం చేయలేదు. శంకరాచార్యులు వెళ్ళిపోయి ఆయుధాలు పట్టేసుకుని పెద్ద సైన్యంతో ఎక్కడ యుద్ధం చేయలేదు. వారు ఏం చేశారు, వాదన చేశారు, చర్చలు చేశారు, శాస్త్రాల్లో ఉన్నటువంటి ధర్మం గురించి, ఆ ధర్మం యొక్క గొప్పతనం గురించి అందరికీ కూడా తెలియజేశారు. మొత్తం భారతదేశంలో సంచరించారు, అన్ని చోట్ల సంచరించి ఏం చేయాలో అది చేశారు. కాబట్టి అక్కడికి ఏమైందంటే ఆయా పరిస్థితుల దృష్ట్యా ఏం చేస్తే ధర్మాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం, అధర్మాన్ని నిగ్రహించిన వాళ్ళం అవుతామో దాన్ని మనం చెయ్యడమే రాముడిలాగా అథవా పాండవుల్లాగా ఉండడం అనేటటువంటి మాటకు అర్థం. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితిలో ధర్మాన్ని రక్షించుకోవడానికి, అధర్మాన్ని నిగ్రహించడానికి ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందో దాన్ని గనక ఇప్పుడున్న మనం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం ఏం చేయాలో దాన్ని గనక చేస్తే అక్కడికి మనం కూడా చక్కగా ఆ శ్రీరామచంద్రుడు వెళ్ళినటువంటి మార్గంలో, ఆ పాండవులు వాళ్ళందరూ కూడా వెళ్ళినటువంటి మార్గంలోనే మనం కూడా వెళ్ళినట్టు అవుతుంది. ఆ మార్గాన్ని మనం కూడా అనుసరించినట్టు అవుతుంది. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే వాళ్ళు ఏం చేశారో దాన్నే మనం చేయాలని అంటే దాని అర్థం ఏమిటి, వాళ్ళు చేసినటువంటి పనుల ద్వారా ఏ విషయాన్ని మనకి చెప్పారో దాన్ని మనం చేయాలి, దాన్ని మనం తెలుసుకోవాలి. దానికి కావాల్సినటువంటి ఏ మార్గాన్ని అనుసరించాలో దాన్ని ఆయా కాలంలో మనం అనుసరించడం. కాబట్టి అక్కడికి ఏతావతా ఇది ఎందుకు చెప్పొచ్చామనంటే ఈ పురాణాలు ఇవన్నీ కూడా మనకి ఎన్నో కథలు, ఎంతోమంది మహాపురుషుల యొక్క జీవితాల్ని, వాటన్నిటినీ, ఆ కథల్ని, ఉపాఖ్యానాల్ని, వాటన్నిటినీ కూడా మనకి తెలియజేయడం ద్వారా ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఆ సందేశాన్ని మనం పొందాలి, దానికి కావాల్సినటువంటి పనులని మనం ఏం చేయాలో అది చేయాలి తప్ప వాళ్ళు చేసిందే నేను చేస్తానని అవసరం లేదు. అసలు అలాంటి అవసరమే లేదు, అలా చేయాల్సినటువంటి పని లేదు. అంటే ఉదాహరణకి చిన్నపిల్లలకి రకరకాల కథలు చెప్తూ ఉంటారు. ఏవో జంతువులను పెట్టుకుని కథలు చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు అదేదో ఒక కథని చెప్తారు. అదేదో ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టు మీద ఒక చెరువు ఉంది, ఆ చెరువు ఏదో ఒక నది ఉంది, ఆ నది గట్టు మీద ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద ఒక కోతి ఉంది, ఆ నదిలోనేమో ఒక మొసలు ఉంది. ఆ కోతి ఏమో దానికి రోజు పళ్ళు ఇస్తూ ఉండేది, ఆ మంచి ఆ తీయని పళ్ళని ఇస్తుండేది, ఆ కోతి తినేది. ఆ రెండింటికి స్నేహం ఏర్పడింది. నువ్వు మా ఇంటికి రా అని చెప్పి వాళ్ళ భార్య అడుగుతుంది. ఈ మొసలికి ఒక భార్య, ఆవిడేమో ఆ కోతిని ఒకసారి మన ఇంటికి తీసుకురా అని చెప్పి అడుగుతుంది. సరే తీసుకొస్తాను అని చెప్పి చెప్తుంది. ఈ మొసలేమో అలా చెప్తుంది. సరే ఆ తల్లి వాడిని ఒకసారి నువ్వు మా ఇంటికి రావాలి, మా ఇంటికి భోజనానికి రావాలని ఇది ఆ కోతిని పిలుస్తుందిట. సరే వస్తాను పట్టు అని చెప్పి కోతి అంటుందిట. దాని మీద ఎక్కి కూర్చుంటుందా. ఈ మొసలేమో నీళ్ళల్లో వెళ్తుంటుందా. వెళ్తూ ఉన్నప్పుడు ఏముందంటే ఈ మొసలి నిజంగా నన్ను చంపడానికే దాని ఇంటికి తీసుకెళ్తోంది అని చెప్పి తెలుస్తుంది. అది ఎక్కడో కనిపెడుతుంది ఈ కోతి. కనిపెట్టి తెలివిగా తప్పించుకుంటుంది. లేదు నేను ఏదో తీసుకురావడం మర్చిపోయాను, అది చెట్టు మీద పెట్టొచ్చాను, ఒకసారి మళ్ళీ నన్ను అక్కడికి తీసుకెళ్ళు అంటుంది. అలాగా అయితే పద అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తుందిట. తీసుకెళ్ళి వదిలిపెట్టంగానే అయిపోయింది, నీకు నాకు సంబంధం లేదు పో అంటుంది ఈ మొసలి. ఈ కోతి మొసలితో అలా అంటుందా. అదేమిటి నువ్వు మా ఇంటికి రావాలి కదా అంటే నీ ఇల్లు అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, అవతలి పో, నువ్వు నన్ను చంపడానికి మీ ఇంటికి తీసుకెళ్తున్నావు అనే విషయం నాకు అర్థమైంది, నేను నీ దగ్గర నీ జోలికి రాను, అవతలి పో అని చెప్పి ఈ కోతి చెప్పిందిట. ఇది ఒక కథ. ఇలాంటి సామాన్యంగా చాలామంది వినుంటారు ఈ కథ. ఇదేమిటి నిజంగా కోతి ఎక్కడైనా అలా చేస్తుందా, మొసలు ఎక్కడైనా అలా చేస్తుందా, అదేమిటి కోతి ఏమిటి, మొసలు ఏమిటి, ఆ రెండింటికి స్నేహం ఏమిటి, దాని ఇల్లు ఏమిటి, దాని ఇంటికి దీన్ని పిలవడం ఏమిటి, ఇది తెలివిగా తప్పించుకోవడం ఏమిటిది ఏతావత దీని యొక్క నీతి అనేది ఒకటి ఉంటుంది. కథలో ఏమైనా ఉండొచ్చు, ఇది ఒక కల్పిత కథ, కానీ ఆ కథలో ఏమైనా ఉండొచ్చు, కానీ దాని ద్వారా మనకి ఏ నీతిని తెలియజేస్తున్నాననే దాన్ని మనం తెలుసుకోవాలని. చిన్నపిల్లలకి మనం ఒక నీతిని చెప్తాం. ఇలా రకరకాలుగా చెప్తే చిన్నపిల్లలకి బాగా మనసుకు ఎక్కుతుంది, బాగా అర్థం అవుతుంది. కాబట్టి ఇలాంటి కథలతో మనం చిన్నపిల్లలకి రకరకాల విషయాలు చెప్తాం. ఏటావత ఏమిటి,
మనం ఎటువంటి క్లిష్టకరమైన పరిస్థితి వచ్చినా కూడా సమయస్ఫూర్తిని అంటే మన బుద్ధిని చక్కగా ఉపయోగించి సమయస్ఫూర్తితో మనం కష్టం నుంచి బయటపడాలి అనే విషయాన్ని ఈ కథ మనకి తెలియజేస్తాం అంతే. కాబట్టి నిజంగా కోత ఎక్కడైనా అలా చేస్తుంది ఏమిటండి, ఎక్కడైనా మొసలు నిజంగా అలా మాట్లాడుతుందా, అలా చేస్తుందా, ఈ ప్రశ్నలు అడుగుతూ కూర్చుంటే ఉపయోగం లేదు. కాబట్టి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఇది. కాబట్టి ఈ విధంగా ఎలాగైతే లోకంలో చిన్నపిల్లలకి చెప్పేటటువంటి కథల్లో ఆ కథల్లో ఏమైనా ఉండొచ్చు, దాని ద్వారా చెప్పే విషయం ఒకటి ఉంటుంది. అక్కడ ఎలాగైతే అలా ఉంటుందో అదేవిధంగా పురాణాల్లోనూ అలాంటి విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి అందుకే ఇక్కడ కూడా ఒక మాట చెప్పారు, ఏది వస్తుస్థితికి అనుగుణంగా ఉంటుందో దాన్ని తీసుకోండి, ఏది వస్తుస్థితికి అనుగుణంగా లేదో దానికి శాస్త్రంలో ఒక పేరు పెట్టారు, అర్థవాదం అని ఒక పేరు పెట్టారు శాస్త్రంలో. దాన్నే శాస్త్రంలో అర్థవాదం అని అంటారు. అర్థవాదం అని అంటే ఏమిటి? అర్థవాదం అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే కొన్ని విషయాల్ని చెప్పడం ద్వారా మనకొక మంచి విషయాన్ని తెలియజేయడం అంతే. ఆ విషయాల్లో ఏమేముంది అనేది మనకు అది నిజంగా సాధ్యమవుతుందా లేదా అనేది ముఖ్యం కాదు. ఎక్కడ సాధ్యమైతే దాన్ని తీసుకోండి, సాధ్యమైన చోట తీసుకోండి, సాధ్యం కాని చోట వదిలేసి దాన్ని అలాగే తీసుకోవాలి. నిజంగా ఇలా జరుగుతుందా, ఇలా జరగాల్సిందే, ఇలా లోకంలో జరగదు కదా అని వాదించాల్సిన పని లేదు. కాబట్టి అంటే అక్కడికి ఏమైందంటే ఈ శాస్త్రములు అవన్నీ కూడా మనకి ఎన్నో విషయాల్ని తెలియజేయడానికి రకరకాల విధానాల్లో మనకి రకరకాల విషయాల్ని బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి అంత మటుకు మాత్రమే మనం తీసుకోవాలి తప్ప ఈ కథ ద్వారా మనకేం చెప్తున్నానని దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి తప్ప అక్కడ ఏం జరిగింది, ఏదో మహారాజు ఉండేవాడు, ఆయన ఏదో చేశాడు, ఈయన ఏదో చేశాడు, ఈయన ఎక్కడికో వెళ్ళాట, అది చేశాట, తపస్సు చేశాడు, ఇవన్నీ ఉంటాయి, రకరకాల విషయాలు ఉంటాయి. కానీ అవి వాట్ల కంటే కూడా ఆ కథ ద్వారా ఇప్పుడు నిజంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి, నిజంగా ఏదో ఒక మహారాజు ఏదో పురాణంలో ఎక్కడో కథ, ఏదో ఒక మహారాజు ఉండేవాడు, ఆయన తపస్సు చేశాడు, ఏదో జరిగింది, ఏదేదో ఉన్నాయి, ఏదో ఒక కథ ఉంది. అప్పుడెప్పుడో కాలంలో ఒక మహారాజు ఉండి ఆయన ఏదో తపస్సు చేస్తే ఆయనకేదో దొరికితే దానివల్ల మనకేమిటి ఉపయోగం? ఇప్పుడు లేడుగా ఆ మహారాజు, ఆయనకేదో జరిగిందనే విషయాన్ని తెలుసుకుంటే మనకేం వస్తుంది అనంటే ఇక్కడే అసలైనటువంటి విషయం. ఆయనకు అలా జరిగింది, ఆయన ఇలా చేశాడు అనేటటువంటి కథని చెప్పడం ద్వారా మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి శాస్త్రములు. సందేశాన్ని ఇవ్వకుండా అక్కడెక్కడో ఏదో జరిగింది అంటే దానివల్ల మనకేమిటి ఉపయోగం? అక్కడెక్కడో ఏదో జరిగింది, అప్పుడు ఏదో ఇలా జరిగింది కాబట్టి మనం కూడా ఇలా ఏదైనా చెయ్యాలి అంటే అలాగే చెయ్యాలని కాదు, దాని ద్వారా ఏ సందేశం అనేది మనకి లభిస్తోందో మనం అలా చెయ్యాలి అని దాని యొక్క అర్థం. కాబట్టి ఊరికే ఇక్కడ చాలామంది ఇదంతా కూడా తెలియకుండా ఇన్ని విషయాలు ఉన్నాయి మన ధర్మంలో, మన వేదముల్లో, శాస్త్రముల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎంతో గంభీరమైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. మనం లోతుగా వెళ్ళి చూసినప్పుడు మాత్రమే వీటి యొక్క గొప్పతనం అనేది ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. సరిగ్గా మనం లోపలికి వెళ్ళి చూస్తేనే ఇది సరిగ్గా ఉంది అని మనకు అర్థం అవుతుంది. అంటే ఏమిటి, సరిగ్గా చూడకపోతే ఇది సరిగ్గా లేదు, ఇది సరిలేదు అని మనకు అనిపిస్తుంది. మన ధర్మం ఎలా ఉంటుంది అని అంటే సరిగ్గా చూడకపోతే ఇది సరిలేదు అని అనిపిస్తుంది, సరిగ్గా చూస్తే ఇదే సరి అని మనకు అనిపిస్తుంది, ఆ విషయం మనకి తెలుస్తుంది. అదే మన ధర్మం యొక్క గొప్పతనం. కాబట్టి దీన్ని మనం లోతుగా వెళ్ళి చూసినప్పుడు మాత్రమే దీని యొక్క గొప్పతనం అనేది ఏమిటి అనేది మనకి తెలియదు. ఊరికే పై పైన చూస్తూ ఇందాక చెప్పినట్టుగా ఆ గుణం వేతి నవేతి తిరుగుణం ఊరికే ఆ ఎలక సింహం ముందు ఆడినట్టు ఇలా ఊరికే కొంతమంది ఏమిటంటో మాట్లాడుతూ ఉంటారు, దీని గొప్పతనం తెలుసుకోకుండా. ఎందుకంటే దీని గొప్పతనం తెలుసుకోవాలంటే ఒక యోగ్యత ఉండాలి మనిషికి. ధర్మం యొక్క గొప్పతనాన్ని, మన ధర్మము మన పరంపర యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి కూడా ఒక యోగ్యత ఉండాలి. ఆ యోగ్యత తెలిసిన వాడు ఏం చేస్తాడు అనంటే ఇందాక చెప్పినట్టుగా ఆ వసంత ఋతువు యొక్క సౌందర్యం, ఆ ప్రకృతి యొక్క సౌందర్యం తెలిసినటువంటి కోయిలలాగా చక్కగా శ్రావ్యంగా కూస్తారు. అదే దీని గురించి తెలియనటువంటి వాడు ఏం చేస్తాడు, దీని గొప్పతనం తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, కాకిలాగా అరుస్తూ ఉంటారు. దానికి ఏం విలువ లేదు. కోయిలు అరుస్తుందంటే కాసేపు ఒక క్షణం నుంచొని వింటాం మనం. కాకి అరిచినప్పుడు ఎవడో కూడా వినదు, దాని అవతలికి తోలేస్తారు, అవకాశం ఉంటే దాని అవతలికి తోలుతారు. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే దీని గురించి తెలుసుకోవాలన్నా కూడా దానికి ఒక యోగ్యత అనేది ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఎన్నో విషయాలు మన విషయాల్ని మన ధర్మం, మన వేదములు, శాస్త్రములు ఇవన్నీ కూడా మనకి చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాం, ఇప్పటి కాలంలో ఈ పరంపరలో ఉండేటటువంటి వారందరికీ అంటే మన హిందువులందరికీ కూడా మన ధర్మం యొక్క అవగాహన అనేది చాలా తక్కువగా ఉంది. ఈ ధర్మం గురించి మనం ఏ పరంపరలో వచ్చాం, మన ధర్మం ఏమిటి, దీని యొక్క గొప్పతనం ఏమిటి అనేటటువంటి అవగాహనని అందరూ కూడా చక్కగా పెంచుకోవాలి. ఇంకా విశేషంగా అవగాహన పెంచుకోవాలి. ఆ అవగాహన అనేది చాలా దుర్బలంగా ఉంది. కాబట్టి ఎవడు ఏం మాట్లాడినా కూడా బహుశా వాడు మాట్లాడిందే సరిగ్గా ఉందేమో, మా ధర్మమే సరిగ్గా లేదేమో అనేటటువంటి భావన చాలామంది మనసులో కలుగుతోంది. వాడు చెప్పిందే బాగుంది, దీనికంటే కూడా వాడు చెప్పింది బాగుందేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మన వాళ్ళకే అలా అనిపిస్తూ ఉంటుంది.
కాదప్పా నువ్వు చెప్పింది కరెక్ట్, నువ్వు చెప్పింది నిజం కాదు, వాస్తవంగా ఇక్కడ ఉండే విషయం అది అని వాడికి చెప్పే సామర్థ్యం లేదు జనాలకి. చాలామందికి అది లేదు. ఎందుకు లేదు? దీని గురించి అవగాహనలో కొరత ఉండడం వల్ల, ఎవరికి కూడా దీని యొక్క గొప్పతనం తెలియకపోవడం వల్ల, ఇది ఎంత గొప్పగా ఉన్నదనే విషయం తెలియకపోవడం వల్ల చాలామంది వేరే వాళ్ళు మాట్లాడిందే సరిగ్గా ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. మన యొక్క ఈ సనాతన ధర్మం అనేది ఏదైతే ఉందో, ఈ ధర్మానికి మూలములైనటువంటి వేదశాస్త్రములు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు ఎన్నో విషయాల్ని తెలియజేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క మనిషికి కావాల్సినటువంటి, అది ఏ జాతి ఏ మతం అనేటటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కావాల్సిన విషయాల్ని ఇవి ఉపదేశిస్తూ ఉన్నాయి, అని ఎన్నో రకాలుగా ఉపదేశిస్తూ ఉన్నాయి. కాబట్టి అందరికీ కావాల్సినటువంటి, అందరూ కూడా అనుసరించడానికి కావాల్సినటువంటి ఎన్నో విషయాల్ని ఈ గ్రంథములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మన ధర్మం మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఎవరైతే దీని గురించి సరిగ్గా తెలియకుండా దీన్ని వక్రీకరిస్తూ ఏమిటో మాట్లాడుతూ ఉంటారో అటువంటి మాటలకి ఎవరు కూడా విలువనివ్వకూడదు. అటువంటి వాళ్ళకి సమాధానం చెప్పాలి, సరైనటువంటి సమాధానం చెప్పాలి. ఆ విధంగా అందరూ కూడా అటువంటి అంటే అలా చెప్పగలగాలంటే అవగాహన పెంచుకోవాలి. ఆ అవగాహనని ఇంకా విశేషంగా కూడా అందరూ కూడా చక్కగా పెంచుకోవాలి. ఈ ధర్మం మీద ఒక స్వాభిమానాన్ని, ఒక నిష్ఠని ఇంకా విశేషంగా అందరూ కూడా పెంపొందించుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి కాలంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా దీన్ని దూషించడానికి, జనాల్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వాటికి ఏ విధమైనటువంటి అవకాశం లేకుండా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోండి, చక్కగా దీన్ని ఆచరించాలి. ఇది చాలా గొప్ప ధర్మం. ఇప్పుడు మనం గనక ఒకసారి ఇతిహాసాన్ని గనక అవలోకిస్తే, ఎప్పుడూ కూడా ఇతిహాసంలో ఈ దేశం కానీ ఈ ధర్మం కానీ ఇంకొకరి మీదకి వెళ్ళి దాడి చేసినటువంటిది ఎక్కడా కూడా లేదు. ఇంకొకరు ఎన్నోసార్లు దీని మీద దాడి చేశారు, ఈ దేశం మీద దాడి చేశారు, ఈ ధర్మం మీద దాడి చేశారు. మనంతరం మనం ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి ఇంకొకరి మీదకి వెళ్ళి దాడి చేసినటువంటి విషయం ఇతిహాసంలో ఎక్కడా కూడా లేదు. ఇది అందరూ కూడా ఒప్పుకున్నటువంటి విషయం. ఈ దేశం కానీ ఈ పరంపర కానీ ఎక్కడికో వెళ్ళి దాడి చేసినటువంటి సందర్భాలు ఎక్కడా కూడా లేవు. ఇంకొకరు ఎన్నోసార్లు దీని మీద దాడి చేసినందుకు అన్ని ఇతిహాసాలు ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి ఇతిహాసాలన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంకోళ్ళ మీద దాడి చేసేంత సమయం మనకి లేదు, అంత సమయం మన ధర్మం మనకి ఇవ్వలేదు. ఎందుకంటే మన సాధన అనేది ఏదైతే ఉందో, మనం చేయవలసినటువంటి సాధన, ఈ సంసారం నుంచి గట్టెక్కడానికి మనకి కావాల్సినటువంటి సాధన అనేది ఏదైతే ఉందో దాన్ని చేయడానికి దానికే ఉన్న సమయం అంతా దానికే సరిపోతుంది. మన శాస్త్రం ఎప్పుడు కూడా ఏం చెప్పింది? అయినంత వరకు లౌకికాన్ని దీని అంతటిని కూడా ఎంత కావాలో అంత చేసి మిగతా సమయాన్ని నీ సాధనకు ఉపయోగించు అని చెప్తోంది మన శాస్త్రములు. కాబట్టి అక్కడికి అంత సమయం మనకి లేదు. ఊరికే ఇంకోళ్ళ మీద పడి ఏదో చేయాలి అనేటటువంటి అంత సమయం మనకి లేదు, అంత సమయం మనకి ఇవ్వలేదు మన ధర్మం. ఉన్నటువంటి సమయాన్నంతా దీనికి వినియోగించుకోమని చెప్పింది. అందుకే శంకరులు ఏం చెప్పారు? ప్రసిద్ధమైనటువంటి మాట, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. ఊరికే అనవసరమైనటువంటి పనులు చేయకుండా ఆ సమయాన్ని దీనికి ధర్మం కోసం ఉపయోగించు అని శంకరులు అందుకే చెప్పారు. కాబట్టి మనకు అంత సమయము లేదు, ఆ అవసరం కూడా లేదు. ఇంకెక్కడికో వెళ్ళి ఏదో సాధించుకోవాలి, ఏదో తెచ్చుకోవాలి అనేటటువంటి అవసరం మనకి లేదు. కాబట్టి అంత గొప్ప పరంపర ఇది. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఎన్నో చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి మంచివాళ్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు? ఇంకో చోట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మంచివాళ్లుగా ఉన్నవాళ్ళు దీని గురించి నేర్చుకొని వెళ్ళారు. దీని గొప్పతనం తెలిసినటువంటి వాళ్ళు వచ్చి నేర్చుకొని వెళ్ళారు. దీని గొప్పతనం తెలియనటువంటి వాళ్ళు దీన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇంత చేసినా కూడా ఇవాళకి కూడా ఈ ధర్మం అనేది ఇంత దృఢంగా నిలబడి ఉన్నది ఈ లోకంలో. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ ధర్మం యొక్క పరంపరని అందరూ కూడా చక్కగా అనుసరించాలి. ఒక మాట, ఇంకా ముఖ్యమైనటువంటి ఒక మాట, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ధర్మాన్ని వదిలి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. ఈ విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. వాళ్ళ రోజున చాలా చోట్ల అలా జరుగుతూ ఉంటాయి. ఈ జనాలు ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఏవేవో లేనటువంటి విషయాల్ని వక్రీకరించి ఎంతోమంది మన వాళ్ళకి భ్రమల్ని కలిగిస్తూ ఉంటారు. ఇక్కడ అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు అని ఏవేవో చెప్తూ ఉంటారు. కానీ ఆ మాటలకి మనం ఎప్పుడు కూడా అవకాశాన్ని ఇవ్వకూడదు. విశేషంగా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని వదిలి వెళ్ళడానికి వీల్లేదు. అందరూ కూడా దీన్ని చక్కగా తెలుసుకోండి. ఇంకా తెలుసుకోవాలంటే సరైనటువంటి వ్యక్తుల నుంచి సరిగ్గా తెలుసుకోండి. తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది.
కాబట్టి దీన్ని ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఎక్కడికి వదిలి వెళ్ళకూడదు. ఎవరైనా ఎక్కడైనా అలా జరుగుతోందంటే దానికి తగినటువంటి సమాధానం కూడా చెప్పాలి. ఇవాళ చాలా చోట్ల అలా జరుగుతూ ఉంటాయి. ఈ ధర్మం గురించి ఏమిటేమిటో చెప్పేసి జనాలు మార్చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ లేనటువంటి విషయాల్ని అంటే అథవా ఉన్న మంచి విషయాన్ని వక్రీకరించి ఇక్కడ ఉండే గొప్ప విషయాల్ని తెలియనీయకుండా చేసి ఏదేదో చేస్తుంటారు. ఇప్పుడు వేరే వాటిల్లో వేరే మతాల్లో ఏముంది అనేది మనకు అనవసరం. అక్కడ ఏముంది, అది సరిగ్గా ఉందా లేదా అనేటటువంటి విషయం గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ అక్కడ ఏముంది, అది సరా తప్ప అనేది మనకు అనవసరం. కానీ ఇది తప్పు అంటే మాత్రం ఎప్పటికీ కూడా ఒప్పుకోవడం అనేది అసాధ్యం. ఇక్కడ కావలసినటువంటి ఎన్నో విషయాలు ఇందాక చెప్పినట్టుగా ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వానికి, ఒక ఉత్తమమైనటువంటి సమాజానికి, దేశానికి కావాల్సినటువంటి, ప్రపంచానికి కావాల్సినటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ విషయాల్ని ఎంతోమంది ఎన్నో చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి నేర్చుకొని వెళ్తున్నారు. వాళ్ళు కూడా ప్రపంచంలో ఎక్కడెక్కడో మూలల నుంచి ఇక్కడికి వచ్చి ఈ విషయాల్ని తెలుసుకొని నేర్చుకొని వెళ్తున్నారు. మన ఉపనిషత్తుల్లో, వేదముల్లో, శాస్త్రముల్లో ఏ విషయాలు ఉన్నాయో ఆ విషయాలను అందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఆ విషయాల్ని తెలుసుకుంటున్నారు. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఈ ధర్మాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ప్రతి ఇంట్లోనూ పిల్లలకి ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పని. చిన్న వయసు నుంచే చిన్నపిల్లలకి నుంచి ఈ ధర్మం యొక్క శిక్షణ అనేది ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తికి ఇది విశేషంగా లభించాలి. ఆ విషయాన్ని కూడా అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. అందరికీ కూడా దీన్ని చక్కగా నేర్పించినప్పుడు వాళ్ళు కూడా సన్మార్గంలో ఉంటారు. అందరికీ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి చాలా చోట్ల ఈ మత మార్పుళ్ళు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు లోకంలో చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి అసలు సరిగ్గా తెలియదు అసలు మనం ఏ మతంలో ఉన్నాం, వాళ్ళు ఎలా ఉంటారంటే, మారే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. మన యొక్క ధర్మం ఏమిటి, మన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటి అనేది తెలియదు. అది తెలియకపోవడం వల్ల వేరే వాళ్ళు ఏం చెప్పారు, అథవా దీని గురించి ఇది సరిగ్గా తెలియకపోవడం వల్ల వేరే వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారో అదే సరిగ్గా ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది. చాలా చోట్ల అందరికీ అలా అనిపిస్తూ ఉంటుంది. దాంతో అలా మారిపోతూ ఉంటారు. వాళ్ళు మారిన తర్వాత, ఇప్పుడు చెప్పినట్టుగా మారిన తర్వాత ఎక్కడికి మారారు, అదేమిటి, అది మంచిదా చెడ్డదా అనేది మనకు అనవసరం, అది వేరే విషయం. కానీ ఇక్కడి నుంచి మారుతున్నారు అని అంటే మాత్రం అది అవసరం లేదు, అది తప్పు. అలా కాకుండా చూసుకోవాలి. దానికి కావాల్సినటువంటివి ఏం చేయాలో వాటన్నింటినీ కూడా విశేషంగా చెయ్యాలి. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోండి. ఎవరి దాన్ని వాళ్ళు చక్కగా ఆచరించుకోండి. ఎవరిది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు చక్కగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ శాస్త్రమునకు కానీ, చట్టానికి కానీ, లోకానికి కానీ దేనికి విరోధం లేకుండా ఎవరి పనులు వాళ్ళు హాయిగా చేసుకోండి, చక్కగా చేసుకోండి. అంతే తప్ప ఇంకొకళ్ళ మీదకి మా దీన్ని వచ్చి మేము అనుకున్న దాన్నే అందరూ చెయ్యాలి, మా దీన్ని ఇంకొకళ్ళ మీదకి తీసుకొచ్చి రుద్దుతాము అని అంటే మాత్రం అది చాలా తప్పు. దానికి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకూడదు. దాన్ని చాలా గంభీరంగా పరిగణించాలి. ఆ విషయాన్ని పర్వాలేదండి, ఇదైనా సరేనండి, ఇంకోటైనా పర్వాలేదండి, ఆ మాటకి ఇక్కడ అవకాశం లేదు. ఏదైనా ఒకటే కదండి, అన్నీ కూడా ఒకటేనండి కదండి అంటుంటారు. కొంతమంది లోకంలో ఎలా ఉంటారు అంటే, అబ్బే అన్నీ ఒకటేనండి అంటారు. మరి అన్నీ ఒకటే అయినప్పుడు నువ్వు ఎందుకు మారిన తర్వాత ఆ మాట అంటాడు. ఎందుకయ్యా మారావు నువ్వు అంటే, అన్నీ ఒకటే కదండి అంటాడు. మరి అన్నీ ఒకటే అయినప్పుడు మరి ఎందుకు మారావు? మారాల్సిన పని లేదు కదా, అన్నీ ఒకటే అన్నప్పుడు. మారిన తర్వాత ఈ మాట అంటాడు. మారిన తర్వాత ఎందుకయ్యా నువ్వు మారావు అని అడిగితే అప్పుడు ఈ మాట అంటున్నాడు. అదేమిటి, మరి అప్పుడు ఇంకా మారాల్సిన పని లేదు కదా. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, ఇది చాలా గొప్పది. ఈ ధర్మం అనేది ఏదైతే ఉందో ఇది చాలా గొప్పది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఎవరు కూడా వదలకూడదు. ఇక్కడ అందరికీ కూడా కావాల్సినటువంటి శ్రేయో మార్గం, అందరికీ కూడా మంచిని చేయడానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దీన్ని చక్కగా అందరూ కూడా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మరొక మారు అందరికీ కూడా తెలియజేస్తూ, అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. అందుకోసమే ఇక్కడ విశేషంగా ఇందాక చెప్పినట్టుగా ఈ వేదములు మనకి ఎన్నో ఉత్తమమైనటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అందుకోసం ఇక్కడ ఈ ఒక గురుకులాన్ని, అంటే ఒక వేద పాఠశాలను ప్రారంభించి విశేషంగా సంప్రదాయబద్ధంగా, ఎందుకంటే వేదాధ్యయనానికి ఒక సంప్రదాయం అనేది ఉన్నది. ఆ సంప్రదాయాన్ని వెనకటి కొన్నిసార్లు ఇది ఎందుకు ఇలా ఉంది అంటే అది వెనకటి వాళ్ళు అలా చెప్పారు కాబట్టి దాన్ని అలా మనం అనుసరించినప్పుడు మాత్రమే దాని ద్వారా మనకి మంచి అనేది జరుగుతుంది. కాబట్టి వేదాధ్యయనానికి ఒక సంప్రదాయం అనేది ఉన్నది. ఆ సంప్రదాయబద్ధంగా చక్కగా వేదాధ్యయనాన్ని చేసినప్పుడు మాత్రమే దానికి ఒక విశేషమైనటువంటి బలం అనేది వస్తుంది. ఎందుకంటే లోకంలో ఏ పని చేయాలి, ఇప్పుడు వ్యావహారిక ప్రపంచంలో కూడా ఏ పనిని చేయాలన్నా కూడా దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చేసినప్పుడు మాత్రమే అది చెల్లుతుంది.
లేదు లేదు సరిగ్గా పద్ధతి ప్రకారం దీన్ని చేయలేదు అని అంటే వెంటనే ఏమంటాం, ఇది చల్లదు అనేస్తారు. వ్యవహారంలోనూ అలాగే ఉండేది. కాబట్టి అది ఎందుకండి ఇలాగా, ఎందుకు ఇలా చేస్తేనే ఎందుకు చెల్లుతుంది, వేరేలాగా చేస్తే ఎందుకు చల్లదు అని అంటే అది వ్యవస్థ అలా ఉన్నది కాబట్టి, వెనకటి నుంచి అదొక వ్యవస్థ అనేది వచ్చింది కాబట్టి ఎలా చేస్తే చెల్లుతుంది, ఎలా చేస్తే కాదు అనేదాన్ని వెనకటి వాళ్ళు ఆలోచించారు. వెనకటి వాళ్ళు, మన గొప్పవాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ బుద్ధిని చక్కగా ఉపయోగించి ఏది మంచిది ఏది కాదు అనేదాన్ని వాళ్ళు ఆలోచించి ఒక వ్యవస్థను ఏర్పరిచారు. కాబట్టి ఆ వ్యవస్థని మనం చక్కగా అనుసరించినప్పుడు మనకి మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ అధ్యయనానికి, వేదాధ్యయనం, వేద పాఠశాల అనంటే దానికి ఒక సంప్రదాయం అనేది ఉంటుంది. కాబట్టి ఆ సంప్రదాయబద్ధంగా జరగవలసినటువంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఆ సంప్రదాయబద్ధంగా దాన్ని చక్కగా నడిపించి అందులో ఉన్నటువంటి ఆచరించవలసినటువంటి విషయాల్ని అందరికీ కూడా తెలియజేసి, ఏ మార్గాన్ని అనుసరించాలి అనేటటువంటి విషయాన్ని అందరికీ కూడా యావత్ ప్రపంచానికి తెలియజేసి అందరినీ కూడా సరైనటువంటి మార్గంలో, అందరికీ కూడా దిశానిర్దేశం చేసి సరైనటువంటి మార్గంలో నడిపించవలసినటువంటి ఒక కర్తవ్యం ఈ వేద పాఠశాలలకి ఉన్నది. కాబట్టి ఆ సంప్రదాయబద్ధంగా పాఠశాలలు చక్కగా నడుస్తూ ఈ పాఠశాలల ద్వారా తయారైనటువంటి విద్వాంసులు ఎవరైతే ఉంటారో వారు చక్కటి మార్గదర్శనాన్ని అందరికీ కూడా చేసి అందరినీ కూడా సరైనటువంటి మార్గంలో నడిపించేటటువంటి ఒక బాధ్యత అనేది ఆ పాఠశాలలకి, అక్కడ అధ్యయనం చేసినటువంటి విద్వాంసులకి అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఒక సంప్రదాయబద్ధమైనటువంటి పాఠశాలని ఇక్కడ ప్రారంభించాలి అని సంకల్పం చేసి ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీని ద్వారా ఆ భవిష్యత్తులో కావలసినటువంటి ఆ శ్రేయస్సు ఇంకా కూడా విశేషంగా ఆ వేదపురుషుడి యొక్క అనుగ్రహంతో, ఆ భగవద్ అనుగ్రహంతో ఇంకా కూడా అందరికీ మంచి జరుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి వాటి రోజున మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా అందరికీ ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క మా పరమ పూజ్య గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మీ అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని మా ఆశీర్వాదాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. వాటి రోజున ఇక్కడికి వచ్చినటువంటి సమస్త గ్రామవాసులు, ఈ గ్రామం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి సమస్త భక్తజనులకి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఆ భగవద్ అనుగ్రహంతో చక్కగా ఈ ప్రాంతం అంతా కూడా ఇంకా చక్కటి అభివృద్ధిని చెంది ఇంకా అంతా కూడా సుభిక్షంగా ఉండి అందరికీ కూడా చక్కగా మంచి జరిగి అందరికీ కూడా అభివృద్ధి అనేది లభించుగాక అని మరొక మారు ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఇక్కడ మా పీఠం యొక్క విశేషమైనటువంటి శిష్యులుగా ఉంటూ ఫణిశశాంక శర్మ గారు, తిరువెంటి ఫణిశశాంక శర్మ గారు, ఆయన జ్యోతిష్య విద్వాంసులుగా ఉంటూ చక్కగా పీఠంలో అధ్యయనం చేసి విద్వాంసులుగా ఉంటూ మీ అందరికీ కూడా ఇక్కడ ఈ వైదికంగా ధార్మికంగా కావలసినటువంటి మార్గదర్శనాన్ని, మార్గనిర్దేశాన్ని కూడా చేస్తూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆయనకి మరియు ఈ భవిష్యత్తులో చక్కగా ఈ పాఠశాలని చక్కగా నిర్వహించాలి, ప్రారంభించాలి, నిర్మాణం చేయాలి, దీనంతా చక్కగా నిర్వహించాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఈ పనులన్నింటినీ కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. ఆయనకి, ఆయన పరివారానికి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగేటటువంటి ధార్మికమైనటువంటి కార్యాలన్నిటిలోనూ కూడా చక్కటి ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ దీనికి కావలసినటువంటివన్నీ కూడా చేయడానికి శ్రమిస్తూ ఉన్నారు. ఆయనకి ఈ సందర్భంలో విశేషంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యంలో ఆయనతో పాటు విశేషంగా సహకరిస్తూ ఈ యాత్రలో కానీ ఇంకా ఇక్కడ ఇంతకుముందు జరిగినటువంటి కార్యముల్లో ఆ యాత్రలో కానీ ఇక్కడ జరిగేటటువంటి ఈ ధార్మికమైనటువంటి కార్యాలన్నిటిలో కూడా చక్కగా ఆయనతో పాటు పాల్గొంటూ విశేషమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఉన్నటువంటి, దాంట్లో విశేషంగా శ్రమిస్తూ ఉన్నటువంటి సమస్త భక్తులకి కూడా, సమస్త గ్రామవాసులకి, భక్తులకి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ విద్యా సంస్థ, ఈ బాలభారతి అనేటటువంటి సంస్థ, ఈ సంస్థలో ఈ విద్యాలయంలో ఈ కార్యం అనేది వాటి రోజున ఈ యాత్రలో ఈ సభ, చంద్రమౌళీశ్వర పూజ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఇంతకుముందు కూడా ఈ సంస్థ ద్వారా విశేషంగా జరిగినాయి. ఈ సంస్థ యొక్క ప్రదేశంలోనే అవన్నీ కూడా ఇంతకుముందు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక్కడ ఈ సంస్థ ద్వారా విశేషంగా చక్కగా పిల్లలందరికీ కూడా చక్కటి విద్యాభ్యాసం, దాంతోపాటు చక్కటి సంస్కారం అవన్నీ కూడా చక్కగా ఇక్కడ చదువుకునేటటువంటి పిల్లలందరికీ కూడా చక్కగా లభించి వాళ్ళందరూ కూడా ఉత్తమమైనటువంటి దేశ పౌరులుగా వాళ్ళందరూ రావాలి, అభివృద్ధిని పొందాలి అనేటటువంటి ఉపదేశాన్ని, అనేటటువంటి ఆ ఆశీర్వచనాన్ని కూడా ఈ సందర్భంలో మీ అందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశం అనేది చక్కగా అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందాలి.
ధార్మికంగాను, ఆర్థికంగాను, సాంస్కృతికంగాను అన్ని రకాలుగా కూడా, ఆధునికతలోనూ అన్ని రకాలుగా కూడా దేశం అనేది అభివృద్ధి చెందాలి. అలా దేశం అభివృద్ధిని చెందాలి అనంటే దానికి కావలసినటువంటి ముఖ్యమైన కర్తవ్యం అనంటే పిల్లలకి కావలసినటువంటి విద్యాభ్యాసం, సరైనటువంటి ఆధునిక విద్య, వైదిక విద్య అయినా ఆధునిక విద్య అయినా చక్కగా వాళ్ళు చేయాల్సినటువంటి అధ్యయనాన్ని చక్కగా చేసి దాంట్లో విశేషమైనటువంటి ప్రావీణ్యాన్ని సంపాదించాలి. చక్కగా ఎప్పుడైతే విద్య అనేది చక్కగా అందరికీ లభిస్తుందో అప్పుడు దేశం అనేది చక్కగా అభివృద్ధి చెందుతుంది. అన్ని రకాలుగా కూడా దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. మన దేశంలో ఉన్నటువంటి పిల్లలు కానీ, మన దేశంలో ఉన్నటువంటి జనాలు కానీ, వాళ్లలో ఎంతో విశేషమైనటువంటి ప్రతిభ అనేది ఉన్నది. పిల్లల్లో చక్కటి ప్రతిభ అనేది ఉన్నది. అయితే ఆ ప్రతిభ అనేది బయటికి రావాలి అనంటే, అది ఉపయోగపడాలి అనంటే దానికి ఇటువంటి విద్యాలయాలు, ఇటువంటి విద్యా సంస్థలు ఆ దిశలో పనిచేయాలి. అంటే వాళ్ళకు ఒక అవకాశం అనేది ఇవ్వాలి. ఆ ప్రతిభ అనేది బయటికి రావడానికి కావాల్సినటువంటి ఒక ఏర్పాటు వ్యవస్థ అనేది ఉండాలి. కాబట్టి ఇటువంటి సంస్థల ద్వారా ఆ వ్యవస్థ అనేది చక్కగా జరిగినప్పుడు పిల్లల్లో ఉండేటటువంటి ఆ ప్రతిభ అనేది చక్కగా బయటకు వచ్చి అది దేశానికి, సమాజానికి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి పనులు చక్కగా విద్యాభ్యాసం అదంతా కూడా చక్కగా ఇక్కడ బాగా జరిగి ఇంకా ఎంతోమందికి విద్య అనేది చక్కగా లభించాలి. తద్వారా ఈ దేశానికి, ఈ సమాజానికి కూడా మంచి జరగాలి. ఆ విధంగా అలా దీన్ని ఇంకా విశేషంగా నడిపించేటటువంటి ఆ శక్తిని ఆ జగన్మాత, సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి ఆ జగన్మాత శారదా పరమేశ్వరి అమ్మవారు, అదేవిధంగా తత్స్వరూపులైనటువంటి మా గురువరేణ్యులు ఆ ఒక శక్తిని మీకు విశేషంగా ప్రసాదించుగా. కానీ విశేషంగా ఈ సంస్థ వారికి, ఈ విద్యాలయం వారికి విశేషంగా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఇక్కడ చదువు, ఆ చదువుతో పాటు ఉత్తమమైనటువంటి సంస్కారం, ఈ రెండూ కూడా చాలా అవసరం. ఒకటి చదువు మాత్రమే సరిపోదు, దాంతోపాటు సంస్కారం అనేది కూడా ఉండాలి. ఎందుకంటే ఈ సంస్కారం అనేది ఏం చేస్తుంది అనంటే మనిషి తప్పుడు మార్గంలో వెళ్లకుండా నియంత్రిస్తుంది మనిషిని. సంస్కారం అనేటటువంటిది అంత ముఖ్యం. ఎందుకంటే లోకంలో ఒక చదువుకున్నవాడు, అంటే ఒక పండితుడైనటువంటి వాడు తప్పు చేసే అవకాశం ఉంది. ఒక ధనవంతుడు తప్పు చేసే అవకాశం ఉంది. ఒక అధికారి తప్పు చేసే అవకాశం ఉంది. ఒక బలశాలి అయినటువంటి వాడు తప్పు చేసే అవకాశం ఉంది. కానీ ఒక సంస్కారవంతుడైనటువంటి వాడు తప్పు చెయ్యడు. ఎందుకు అనంటే ఆ సంస్కారం చెయ్యనివ్వదు. కాబట్టి అంటే వాడు తప్పు చేస్తున్నాడంటేనే అక్కడికి వాడికి సంస్కారం లేదు అని అర్థం. సంస్కారం ఉంది, తప్పు కూడా చేస్తున్నాడు అని అంటే అది కుదరదు, అలా ఎక్కడ కూడా జరగదు. ఎందుకంటే సంస్కారం అనేది తప్పు చేయనివ్వదు. తప్పు చేస్తున్నాడంటే సంస్కారం లేదని అర్థం. కాబట్టి సంస్కారం ఉందంటే తప్పు చేయడు అని అర్థం. కాబట్టి దీన్ని ఆ సంస్కారం, విద్యతో పాటు సంస్కారం అనేది కూడా చాలా అవసరం. కాబట్టి అటువంటి సంస్కారాన్ని కూడా విశేషంగా అందించేటటువంటి కార్యం ఇక్కడ విశేషంగా చదువుతో పాటు. ఎందుకంటే చదువు అనేది బుద్ధి వికాసానికి ఉపయోగిస్తుంది. అయితే ఆ చదువు సరిగ్గా ఉపయోగపడాలంటే దానికి సంస్కారం అనేది కావాలి. ఎక్కడైనా అంతే. ఇప్పుడు పాండిత్యం సరిగ్గా ఉపయోగపడాలి అనంటే దానికి సంస్కారం ఉంటేనే సరిగ్గా ఉపయోగపడుతుంది. ధనం అనేది మన దగ్గర ఉండే ధనం సరిగ్గా ఉపయోగపడాలి అనంటే దానికి సంస్కారం ఉండాలి. దాన్ని సరైన మార్గంలో ఉపయోగించే సంస్కారం ఉండాలి. కాబట్టి ఏ వస్తువైనా ఏదైనా కూడా సద్వినియోగం కావాలి అనంటే ఆ ఉపయోగించేటటువంటి మనిషిలో సంస్కారం ఉండాలి. అది ఉంటే అది సద్వినియోగం అవుతుంది. కాబట్టి సద్వినియోగమైనా దుర్వినియోగమైనా వస్తువు ఒకటే, ఒకే వస్తువు, అది ఒకేలా ఉంటుంది. కానీ అది వినియోగించేటటువంటి వాడి సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. వాడు మంచి సంస్కారం ఉంటే బాగా మంచి పనుల కోసం అది వినియోగిస్తాడు. లేదు అని అంటే ఇంకోళ్ళని హింసించడానికి, ఇబ్బంది పెట్టడానికి ఉపయోగిస్తాడు. కాబట్టి ఆ చదువుతో పాటు సంస్కారం అనేది కూడా చాలా అవసరం. కాబట్టి ఆ సంస్కారం అనేది ఏం చేస్తుంది అనంటే మనల్ని నియంత్రిస్తుంది, సరైనటువంటి మార్గంలో నడిచేలా చేస్తుంది. కాబట్టి అందులోనూ విశేషంగా మన ధర్మం మనకిస్తున్నటువంటి సంస్కారం, మన యొక్క ఈ సనాతన వైదిక ధర్మం, ఈ హిందూ ధర్మం అనేది ఏదైతే ఉందో ఇది మనకి ఇస్తున్నటువంటి సంస్కారం చాలా గొప్పది. ఎన్నో విషయాల్ని ఇది మనకి, అదే ఇందాక చెప్పినట్టుగా మంచి మార్గంలో ఎలా వెళ్ళాలి, అధర్మాన్ని ఎలా నిగ్రహించాలి అనేటటువంటి విషయాల్ని మనకి మన ధర్మం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి విషయాల్ని ఆ రకంగా చక్కటి విద్యాభ్యాసం అదంతా కూడా ఇక్కడ విశేషంగా జరిగి ఉత్తమమైనటువంటి విద్యాలయంగా ఇంకా విశేషంగా ఇది అభివృద్ధి చెందుగా. కానీ ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ అందరికీ కూడా, ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ, వేద పండితులకి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని మరొక మారు తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.